స్టార్ట్ చేయండి మేడం. శ్యామల మేడం స్టార్ట్ చేయండి. ఓకే సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఎం శ్యామల. నేను తెలుగు అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. జిజ్ఞాస వేదిక మరియు కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం వారు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాహిత్య విమర్శ జిజ్ఞాస 19వ సమావేశానికి పెద్దలందరికీ, సాహితీ ప్రియులందరికీ కూడా నా నమస్కారం మరియు ఆహ్వానం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా సంపత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఈ సమావేశంలో పునర్మూల్యాంకన విమర్శ, మార్క్సిస్ట్ పద్ధతి అనే అంశం గురించి మాట్లాడడానికి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారిని సవినయంగా ఈ సమావేశంలోనికి ఆహ్వానిస్తున్నాను. ఉపన్యాసానంతరం చర్చను నిర్వహించడానికి కోటేష్ గారిని ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాను. ఇక ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, జిజ్ఞాస వేదిక తెలుగు విభాగం కాకతీయ ప్రభుత్వ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశంలో పునర్మూల్యాంకన విమర్శ, మార్క్సిస్ట్ పద్ధతి మీద మాట్లాడడానికి విచ్చేసినటువంటి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, చర్చను ఇనిషియేట్ చేయడానికి వచ్చినటువంటి డి కోటేష్ గారికి స్వాగతం చెప్తూ, ఎప్పుడైనా సాహిత్యం ఏం చేస్తుంది, సాహిత్యం ఏం మాట్లాడుతుంది, సాహిత్యం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి అని మనం పరిశీలిస్తే సమకాలీన సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలను వ్యాఖ్యానించే ప్రయత్నం చేస్తుంది సాహిత్యం. అయితే ఆ సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు, పరిణామాల్ని ఏ కోణంలోంచి, ఏ పద్ధతుల్లోంచి చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక రాజకీయ సందర్భాలు, కొత్త రాజకీయ సందర్భాలు, కొత్త సామాజిక సందర్భాలు ఎదురైన ప్రతిసారి సాహిత్యాన్ని చూసేటటువంటి పద్ధతి, దృక్పథం కూడా మారిపోతూ ఉంటుంది. ఈ దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కాలంలో వైదిక ధర్మం నుంచి బౌద్ధం, జైనంలోకి భారత సమాజం మారుతూ ఉన్న క్రమంలో అప్పటికి వెలువడిన సాహిత్యాన్ని వ్యాఖ్యానం, ఒక విధంగా ఆనాటి ఉన్నటువంటి సాహిత్యాన్ని ఒక మూల్యాంకనం చేయడం జరిగింది. బౌద్ధం, జైనం తర్వాత వచ్చినటువంటి శైవం, వైష్ణవం, లేకపోతే ఇస్లాం లేదా బ్రిటిష్ వాళ్ళ కాలంకి వచ్చేసరికి దాదాపుగా ప్రతి సందర్భంలో సాహిత్యాన్ని చూసేటటువంటి ఒక పద్ధతులు మారుతూ వచ్చినాయి. ఈ ఆధునిక కాలంలో ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి సంబంధించి ఒక విధంగా భావకవిత్వం కాలంలో, అభ్యుదయ సాహిత్య కాలంలో, లేకపోతే తెలంగాణ సాయుధ పోరాట కాలంలో, లేదా నక్సల్బరీ నేపథ్యంలో దాని నుంచి వచ్చినటువంటి అస్తిత్వ ఉద్యమాలు, స్త్రీవాదం, దళిత, మైనారిటీ, లేకపోతే ఏ సందర్భమైనా సరే కొత్తగా ఒక రాజకీయ సంచలనం కలిగినప్పుడు, ఒక రాజకీయ సందర్భం అనివార్యంగా మన ముందుకు వచ్చినప్పుడు సాహిత్యాన్ని చూసే ఒక పద్ధతి పూర్తిగా మారిపోయింది. ప్రజల మనిషి నవలని కొత్తగా చూడడం జరుగుతోంది. రామాయణానికి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రాసిన విశ్వనాథకి జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు మళ్ళీ రామాయణాన్ని మళ్ళీ కొత్తగా చూడడం జరిగింది. మహాభారతాన్ని కొత్తగా చూడడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే పాలక వర్గాల వైపు నుంచి కాదు, పాలితుల వైపు నుంచి ఇవాళ సాహిత్యాన్ని కొత్తగా చూసేటటువంటి సందర్భాలు ఎదురవుతున్నాయి. ఇలాంటి సందర్భంలోనే మన సాహిత్యాన్ని ఎట్లా పునర్మూల్యాంకనం చేసుకోవాలి, ఏ సందర్భాలలో దాన్ని మనం ఎట్లా చూడాలి, ఆ సందర్భాలను ఎట్లా చూడాలి, ఆ సందర్భాలను చూసినప్పుడు సాహిత్యం ఎట్లా మనకు కనిపిస్తుంది, ఆ సాహిత్యం కనిపించే క్రమంలో లేదా ఒక్కొక్క పొరను అర్థం చేసుకునే క్రమంలో మార్క్సిస్ట్ పద్ధతి ఏమైనా పనికొస్తుందా,
లేదా చారిత్రక గతార్కిక భౌతికవాద నేపథ్యంలోంచి ఈ పునర్మూల్యాంకన పద్ధతుల్ని గనక లేదా పునర్మూల్యాంకన విమర్శ గనక మనం చూస్తే ఎట్లా ఉంటుంది అనే అంశం మీద ఇవాళ మాట్లాడడానికి వచ్చినటువంటి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు దాదాపు 3 దశాబ్దాలకు పైగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు. ప్రాచీన సాహిత్యాన్ని, అలంకార శాస్త్రాలను చదువుకున్నటువంటి వారు. ఆధునిక సాహిత్య విమర్శలో ఇవాళ పేరెన్నికగన్నటువంటి వాళ్ళు. ఒక విధంగా విమర్శ అంటే రాగద్వేషాలకు అతీతంగా ఉండాలనుకునేటటువంటి వాళ్ళు. మొత్తం ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే మార్క్సిస్ట్ దృక్పథం, మార్క్సిస్ట్ పద్ధతి ఒక విశాలమైనటువంటి ఒక దృక్పథాన్ని లేక విశాలంగా సమాజాన్ని అర్థం చేసుకుంటే ఒక విశాలమైనటువంటి ఒక పద్ధతిలో అర్థం చేసుకోవడానికి మార్క్సిజం తప్ప మరొక మార్గం లేదని నమ్మేటటువంటి వాళ్ళు. అట్లాంటి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇవాళ పునర్మూల్యాంకన విమర్శ మార్క్సిస్ట్ పద్ధతి మీద మాట్లాడతారు. దీన్ని చర్చను ఇనిషియేట్ చేయడానికి, చర్చను ప్రారంభించడానికి డి కోటేష్ గారు ఇఫ్లూలో చదువుకున్నారు. వారు కూడా ఇచ్చేసారు. వారికి స్వాగతం చెప్తూ రాచపాలెం గారిని మాట్లాడమని ఆహ్వానిస్తుంది. సభాధ్యక్షులు మిత్రుడు సంపత్ గారికి, ఈనాటి చర్చను నిర్వహించబోతున్నటువంటి మిత్రులు డి కోటేష్ గారికి, ఈ జిజ్ఞాస వేదిక బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సోదరి ఆచార్య కాత్యాయని విద్మహే గారికి, మిత్రులు శ్రీ ఖాదర్ మొహిద్దీన్ గారికి, మరొక సోదరి కెఎన్ మల్లీశ్వర్ గారికి, ఇంకా దేవేంద్ర మొదలైన మిత్రులకు, ఈనాటి ఈ సదస్సులో పాల్గొంటున్న సోదరులందరికీ నమస్కారం. మిత్రులారా, ఒక 20 రోజులుగా గాత్ర శుద్ధి లోపించి చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడే ఈ రోజే నేను మొదటిసారి మళ్ళా ఈ ప్రసంగానికి వచ్చాను. నా గొంతు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు నేను మాట్లాడతాను. మధ్యలో కొంచెం ముక్కు ఎగదీసుకోవడం, దగ్గు రావడం ఉంటాయి, మీరు సహించాలి వాటిని. పునర్మూల్యాంకన విమర్శ, మార్క్సిస్ట్ పద్ధతి అనే అంశం మీద మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు మొదట నిర్వాహకులకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ పునర్మూల్యాంకనం అనే దృష్టితో సాహిత్యాన్ని చూడడం అనేది నాకు ఎలా మొదలైందో మొదట నేను మీకు వివరిస్తాను. నేను 1977 ఆగస్టులో తిరుపతి నుంచి అనంతపురంకి ఉద్యోగం కోసం చేరినప్పుడు మొట్టమొదట నాకు పరిచయమైనటువంటి విద్వాంసుడు డాక్టర్ సద్దేశ తిరుమలరావు. శివభారత దర్శనము, కన్యాసులకు నాటకాల ఇలాంటి విమర్శ గ్రంథాలు రాశారు. సైన్స్, ఆయన సైంటిస్ట్ కానీ సాహిత్య విమర్శకుడు. నేను అనంతపురంకి వచ్చి ఆయన కలిసినప్పుడు నాకు ఒక చిన్న పుస్తకం ఇచ్చారు ఆయన. అది టైప్ చేసినటువంటి 2 వ్యాసాలు. ఆ 2 వ్యాసాలు ఏమంటే, సమసమాజంలో మానవాత్మ, మానవాత్మలో సమసమాజం అని 2 వ్యాసాల పుస్తకం ఒకటి నాకు ఇచ్చాడు. అది చదివాను నేను. నాకు అప్పటికి ప్రాచీన సాహిత్య పరిచయం కూడా చాలా పరిమితం, ఆధునిక సాహిత్యం ఇంకా చాలా పరిమితంగా చదువుకున్నప్పటికీ నేను. అందులో ఆయన కాలం మారుతుంది, సమాజం మారుతుంది అనే విషయాన్ని భారతంలోనే చెప్పారు అని ఒక 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 సంఘటనను వివరించాడు. అదేంటంటే, పాండవులు అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో భీముడు, ద్రౌపది ఒక చోట ఉంటే ఒక పుష్పం వచ్చి వాళ్ళ ముందు పడుతుంది. భీముడు ఆ పుష్పాన్ని ద్రౌపదికి ఇస్తాడు. ఆమె ఇలాంటి పూలు ఇంకా కొన్ని కావాలని కోరుతుంది. అప్పుడు భీముడు ఆ పుష్పం ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందో ఆ దారి పట్టుకొని వెళ్తాడట. పువ్వు కొట్టుకొచ్చిన దారిని భీముడు ఎలా కనుక్కోగలడు అనేది మన ప్రశ్న, భీముడు ప్రశ్న కాదేది. అలా వెళ్తూ ఉంటే అది కుబేర వనం నుంచి వచ్చింది ఆ పుష్పం. ఆ కుబేర వనానికి భీముడు వెళ్తూ ఉంటే మధ్యలో ఒక ముసలి కోతి పొడవైన తోకను దారిలోకి పరిచి అట్లా కూర్చొని ఉంటుంది.
భీముడు నీ తోక ముడువు, నేను పక్కకు పోవాలంటే నీవే తొలగించు, నేను ముసలిదా పోతని ఆ తోకను నేను జరప, నువ్వే జరప అంటాడు. భీముడు ఆ తోకను జరపడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం కాదు. సరే, అప్పుడు వాళ్ళ మధ్య కొంత సంభాషణ జరిగినప్పుడు వాళ్ళిద్దరు, ఆయన హనుమంతుడు, ఈయన భీముడు, ఇద్దరు వాయుపుత్రులు తెలుస్తుంది అన్నమాట. భీముడు చెప్తాడు నేను ఫలానా వాడిని అని చెప్తే, అప్పుడు భీముడు హనుమంతుడిని ఒక కోరిక కోరతాడు. అయ్యా, నువ్వు రామాయణ కాలం నుంచి ఉన్నావు కదా, రామాయణ కాలంలో నువ్వు ఎలా ఉన్నావో ఆ రూపం నాకు చూపించు అని అడుగుతాడు. అడిగితే హనుమంతుడు, అది ఎలా వీలవుతుందయ్యా, అది సాధ్యం కాదు, ఆ కాలమ్మన రూపము ఈ కాలమ్మనందు చూపన్ ఎట్లగు అని అంటాడు. ఆ కాలమునందు రూపము ఈ కాలమ్మనం చూపన్ ఎట్లగు. కాలము ఒక్క విధమున నుండక పెక్కు ప్రకారముల నుండి భిన్నావస్థన్ చెప్తాడు హనుమంతుడు. అంటే సమాజం, కాలం మారడం అంటే సమాజం మారడం అని అర్థం. ఇది చెప్పాడు. అంటే మార్పును భారతం గుర్తించిందని చెప్పడం తిరుమలరావు గారి ఉద్దేశం. తర్వాత భీముడు కుబేర వనానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక సరస్సులో ఈ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెరుక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్న కాపలా వాళ్ళు వచ్చి అతను అభ్యంతరం చెప్తారు. అయ్యా, ఇది గంధర్వులు తిరిగేటువంటి నేల, ఇది మనుషులు రాకూడదు, నువ్వు ఎలా వచ్చావు, ఎవడు నువ్వు, ఇక్కడ పువ్వులు కానీ ఏవి కానీ మా కుబేరుడు అనుమతి లేకుండా తీసుకొని పోకూడదు అని అంటారు అన్నమాట. అంటే అప్పుడు భీముడు ఏమంటాడంటే, గిరి నిర్జరముల పుట్టిన సరసిజ వనము ఇదియో, గిరి నిర్జరముల పుట్టిన సరసిజ వనము ఇదియో, సర్వసామాన్యంబుగాక అరుదగు ఒకరుని ఎదియే పరగ కుబేరుండు దీన్ని పడసని మొదలని అంటాడు. అయ్యా, ఈ సరస్సు చాలా సహజంగా ఏర్పడింది, ఈ నీళ్లు సహజంగా ఏర్పడ్డాయి, ఈ పూలు కూడా ఎవడు దీన్ని నాటితే పెరిగినవి కాదు, ఇవి చాలా సహజంగా ప్రకృతిలో ఏర్పడ్డాయి. ఈ ప్రకృతి సంపదను ఎవడికి అవసరమైతే వాడు ఉపయోగించుకుంటాడు. మీ కుబేరుడు ఏమన్నా దీన్ని నాటాడా, ఆయన సొత్తా ఇదేని అంటాడు భీముడు. సర్దేశ తిరుమలరావు గారు ఈ పద్యాన్ని ఉదాహరించి భీముడే మొట్టమొదటి మార్క్సిస్టు అని అంటాడు మాట. దాన్ని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నాను. అప్పుడు ఆ మాట చదివి నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను, ఒక సాహిత్యాన్ని ఇట్లా కూడా చూడొచ్చు అన్నమాట అని. అదొకటి. రెండవది, నేను ఉద్యోగంలో చేరిన ఒక 4-5 ఏళ్లకి అప్పుడు దూరదర్శన్ ఒకటే ఉంది, ఈ ప్రైవేట్ ఛానళ్ళు రాలేదు మనకి. యూనివర్సిటీ బయలుదేరుతూ సోమవారం ఉదయం అట్లా టీవీ ఆన్ చేశాను, దూరదర్శన్ ప్రోగ్రాం వస్తుంది. ఏమిటి ఆ ప్రోగ్రాం అంటే సాహిత్యం సమభావం అనేటువంటిది. సాహిత్యం సమభావం. ఒక మోడరేటరు, ఇద్దరు చర్చల్లో పాల్గొనేవాడు. బోలేటి పార్వతీశం గారు మోడరేటరు, కేవి రమణాచారి గారు, విశ్వనాథ పావన శాస్త్రి గారు, వాళ్ళిద్దరూ పార్టిసిపెంట్స్. సరే, కూర్చున్నాను నేను, ఇది వినిపోదాంలే అని చూసి వెళ్దాంలే అనుకున్నాను. అప్పుడు వాళ్ళంతా మాటల్లో సమసమాజం అనేటువంటి భావం ఈనాడు ఎవడు కొత్తగా చెప్పాలంటే అవసరం లేదు, రామాయణ భారతాల్లోనే సమసమాజం అనేటువంటిది ఉంది అని చెప్పాను అన్నమాట. అప్పటికి నాకు కొంత ఉద్యోగాలు చేరి ఒక 6-7 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో, రాజకీయ వాతావరణంలో నాకు కొంత ఆధునిక భావాలు అలవాటు ఉంటాయి. అదేమిటి, రామాయణ భారతాల్లోనే సమసమాజం ఉంటే ఈ భారతదేశం ఇన్నాళ్ళు ఇలా ఎందుకు అవస్థపడుతుంది అని నాకు అప్పుడు ప్రశ్న ఉదయించింది. సర్దేశ తిరుమలరావు గారిని చిన్నప్పుడు చాలా కొత్తగా ఉంది అనిపించింది. వీళ్ళది విన్నప్పుడు నాకు ఏమిటి ఇలా చెప్తున్నారు వీళ్ళు అనిపించింది. రామాయణంలో సమసమాజ స్పృహ ఉంటే శంభుకుడు తల ఎందుకు తెగింది, భారతంలో సమసమాజ స్పృహ ఉంటే ఏకలవ్యుడు బొటనేలు ఎందుకు తెగింది అని అనిపించింది. వాళ్ళ ఉదాహరణలు ఏమిటంటే, రామాయణంలో 2 పక్షులు ప్రేమించుకుంటూ ఉంటే ఒక పక్షి బాణం దెబ్బ తగిలి చనిపోతే ఇంకొక పక్షి ఏడ్చింటిగా చెప్పినాడు కదా, స్త్రీ పురుషుల సమానత్వాన్ని చెప్పాడు వాల్మీకి అని వాళ్ళు చెప్పారు. అలాగే నేను ఇందాక ఉదాహరణ పద్యం, భీముడు ఆ కుబేరవనం దగ్గర పోయేటప్పుడు చెప్పిన మాట ఇదని చెప్పి వాళ్ళు చెప్పిందే, వ్యాస వాల్మీకులు చెప్పిన దానినే కార్ల్ మార్క్స్ చెప్పాడు, గురజాడ చెప్పాడు, శ్రీశ్రీ చెప్పాడని
తేల్చేశారు అనుకోండి. అప్పుడు నేను దూరదర్శన్ డైరెక్టర్ ఒక లేఖ రాశాను. అప్పట్లో లేఖ రాసి పోస్ట్ చేయడం కానీ జెరాక్స్ కాపీలు పెట్టుకోవడం ఇవన్నీ ఏమి లేవు అప్పటి. అయ్యా, మీ దూరదర్శన్ ప్రజా ప్రచార ప్రసార సంస్థ ప్రజల డబ్బుతో నడుస్తుంది. మీరు ప్రజలకి వాస్తవాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఇదిగో ఈ ఫలానా ప్రోగ్రాంలో ఈ అవాస్తవాలు ప్రచారం చేశారు మీరు అని రాస్తే దానికి అప్పటి నుంచి ఇప్పటి దాకా నాకు బదులు లేదు. ఇదొకటి సాహిత్యాన్ని పునరాలోచన చేయొచ్చు అని అనిపించినప్పుడు పునరాలోచన ఎలా చేయాలి అనేది కూడా నాకు ఒక ఆలోచన వచ్చింది. వరవర్రావు గారు ఆయన ప్రసంగాలు, చాలా ప్రసంగాలు విన్నాను నేను. అనంతపురంలోను అక్కడెక్కడంతా విన్నాను. ఆయన ఒక సాహిత్య సభలో ప్రస్తావన వశంగా రాజ్యహింస ఎలా ఉంటుంది అని చెప్పాడు. రాజ్యహింస ఎలా ఉంటుందని చెబుతూ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత చివరిలో నన్నయ్య గారి ఆంధ్ర మహాభారత సభాపర్వంలో ఒక విషయాన్ని ప్రస్తావించారు. అదేమిటంటే, నారదుడు పైలోకం నుంచి భూమికి వస్తున్నాడు, ధర్మరాజు దగ్గరికి వస్తున్నాడు. మధ్యలో త్రిశంకు స్వర్గం ఉంది. పాండురాజు అక్కడ ఉన్నాడు. పాండురాజు నారదుడిని పిలిచి, అయ్యా, నువ్వు ఎటు నా కొడుకు దగ్గరికి వెళ్తున్నావు కదా, వాడు ఏదైనా ఒక యజ్ఞం చేస్తే నేను స్వర్గానికి వెళ్తాను, లేకపోతే త్రిశంకు స్వర్గంలో ఉంటాను, నా కొడుకు ఈ విషయం చెప్పు అన్నాడట. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి ధర్మరాజును కనిపించుకుని, మీ నాయన త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు, ఇంకా స్వర్గాన్ని పోలేదు, నువ్వు ఏదైనా ఒక పని చేస్తే తప్ప, యజ్ఞం చేస్తే తప్ప ఆయన పోడంటే ఏం చేయమంటారు మహర్షి అని అడిగాడు ధర్మరాజు. రాజసూయ యాగం అని ఒకటి ఉంది, దాన్ని చేస్తే మీ నాయన స్వర్గానికి పోతాడు అని చెప్పి నారదుడు చివర ఒక ఇది ఏమిచ్చాడంటే, రాజసూయ యాగం చేస్తే రక్తపాతం జరుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు. మర్నాడు ధర్మరాజు తన దగ్గర ఉన్న ఋషుల్ని వాళ్ళంతా పిలిచి కూర్చోబెట్టుకుని ఇట్లా నారద మహర్షి వచ్చి ఇట్లా చెప్పాడు, రాజసూయాగం చేస్తే మా నాయన స్వర్గానికి పోతాడట, రాజసూయాగం చేస్తే రక్తపాతం జరుగుతుందట, నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. అడిగితే, మీ నాయన స్వర్గాన్ని పంపించడం కొడుకుగా నీ కర్తవ్యం కనుక నువ్వు రాజసూయాగం చెయ్యి అని చెప్తే ధర్మరాజు రాజసూయాగం చేశాడు, రక్తపాతం జరిగింది. ఇది కథ అన్నమాట. అక్కడ మనకు ధర్మరాజు అంటే చాలా శాంత స్వరూపుడు, మహాభారతంలో శాంతరసం ప్రధాన రసము అని చెప్పే మాటలన్నీ కూడా ఒకటి అబద్ధాలవి అని ఆయన చెప్పినప్పుడు నాకు దిగ్భ్రమ కలిగిందనమాట. మనం నిరంతరం మన విద్యార్థులకు పాఠంగా చెప్పే మహాభారతంలో ఇంతటి విషయాలు ఉన్నాయా అని అనిపించింది. ఇలాంటివన్నీ నేను విన్నప్పుడు, చదివినప్పుడు, సాహిత్యాన్ని మనం ఇప్పుడు దాకా చదువుకున్న పద్ధతిలో కాకుండా మరొక పద్ధతిలో చదువుకోవాల్సిన అవసరం ఉందా అని అనిపించింది. అప్పుడు నాకు ఈ పునర్మూల్యాంకనం అనేటువంటి కాన్సెప్ట్ మీద దృష్టి పడింది. ఇందాక సంపత్ చాలా బాగా చెప్పారు. పిల్లలు మరి రాములు సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న ఆయన తెలుగులో భక్తి కవిత్వం, సామాజిక విశ్లేషణ అని ఒక పరిశోధన గ్రంథం 1999లో వచ్చింది. అందులో ముందు మాట రాస్తూ కేకే రంగనాథాచార్యులు గారు ఆయన ఏమన్నారంటే, గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సాంస్కృతిక చరిత్రను పునర్మూల్యాంకనం చేసేటువంటి ప్రయత్నాలు, పునర్నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సామాజిక శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. దీనికి ఆధార భూమిక ఆస్థానేతర సమాంతర సాహిత్యం అని చెప్పారన్నమాట. ఈ పునర్మూల్యాంకనం అనే మాటను ఆయన వాడి ఉన్నారు. అలాగే వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు విమర్శా శిల్పం అనే పుస్తకంలో ప్రతి 10 ఏళ్లకు మనం ఒకసారి మన సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవాలి అని అన్నారు. ఇలాంటివి చదివినప్పుడు, విన్నప్పుడు నాకు ఒక సాహిత్యాన్ని రొడ్డ కొట్టుడు పద్ధతిలో కాకుండా కొత్త పద్ధతుల్లో అధ్యయనం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగింది. ఈ అనుభవానికి తోడుగా త్రిపురనేని మధుసూదన్ రావు గారు ఈ పునర్మూల్యాంకనాన్ని గురించి చెప్పిన మాటలు మీకు చదివి వినిపిస్తాను. అది వినిన తర్వాత నా అభిప్రాయాలు నేను చెప్తాను. ఆయన మధ్యయుగంలో తెలుగు సాహిత్యం అని ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసాన్ని ఇలా ప్రారంభించారు ఆయన.
సాహిత్య రంగంలోనే కాదు, ఏ రంగంలోనూ శాశ్వత సూత్రాలు ఉండవు. అప్పటికి మనకున్న జ్ఞానాన్ని బట్టి ఏదో ఒక విషయం మీద ఒక సిద్ధాంతం చేస్తాం, ఒక అభిప్రాయం చెబుతాం. ఇక ఆ విషయం మీద ఎంతకాలం గడిచినా ఆ సిద్ధాంతమే, ఆ అభిప్రాయమే చెబుతూ పోకూడదు. ఎప్పటికప్పుడు పునర్విమర్శ చేసుకోవాలి అన్నాడు అన్నమాట. ఎప్పటికప్పుడు పునర్విమర్శ చేసుకోవాలి అంటే పునర్మూల్యాంకనం చేసుకోవాలని అర్థం. అది ఇంకా చాలా చెప్పాడు ఆయన. కాబట్టి చివరికి ఆయన చెప్పేది ఏమిటంటే, సాహిత్యం, సాహిత్య శాస్త్రాలకు సంబంధించినటువంటి రచయితలు శాశ్వత సూత్రాలు ఉండవని, చలన సూత్రాలు మాత్రమే ఉంటాయని నిరంతర స్పృహలో ఉండటం అవసరం అని చెప్పారు. ఎంతకాలం గడిచినా ఒక అంశాన్ని గురించి చెప్పిందే చెబుతూ పోయేవాడు పోయిన వాడి కిందే జమ. అలాంటి వాడు జ్ఞాన విజ్ఞానాలకు శిరోభారం అని అన్నారు. ఇది పునర్మూల్యాంకనానికి సరైనటువంటి నేపథ్యాన్ని చెబుతుందని నేను భావిస్తూ ఉన్నాను. సాహిత్య విమర్శ మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. సాహిత్య విమర్శ ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. సాహిత్య రచనలాగే సాహిత్య విమర్శ కూడా ఒక సామాజిక ఆచరణ. సాహిత్యాన్ని వివరించటం, సాహిత్యాన్ని విశ్లేషించటం, సూత్రీకరించటం సాహిత్య విమర్శ. సామాజిక జీవితానికి సాహిత్యం విమర్శనాత్మక ప్రతిబింబం అయితే, సాహిత్య జీవితానికి విమర్శనాత్మక వివేచన సాహిత్య విమర్శ అని మనం అనుకోవచ్చు. కాబట్టి సమాజం, సాహిత్యం, సాహిత్య విమర్శ ఇవి ఒక త్రయం, ఒక త్రిపుటి. వీటిలో దేని నుంచి విడదీసి చూడటం సాధ్యం కాదు. ఇవి పరస్పర పోషకాలు, పరస్పర ఆధారితాలను కూడా మనం భావించుకోవచ్చు. సాహిత్యానికి ఒక విమర్శకుడు ఉండాలి అనేటువంటి విషయము మన పూర్వీకులకే తెలుసు, మనమే కొత్తగా అనుకున్నది కాదు. 13వ శతాబ్దం నాటి కవి తిక్కన నిర్వచనోత్తర రామాయణంలోనే సాహిత్యానికి సాహిత్య విమర్శకుడు అవసరమని చెప్పాడు. ఎట్టి కవికైన తన కృతి ఇంపు పెంపజాలు, ఎట్టి కవికైనా తన కృతి ఇంపు పెంపజాలుగావున కావ్యంబు సరసులైన కవుల చెవులకు ఎక్కిన గాని నమ్మడు ఎందు పరిణిత గలుగు కవీశ్వరుడు. ప్రతి కవికి కూడా తాను రాసిన కవిత్వం, తాను రాసిన పద్యాలు, తాను రాసిన పాటలు, తాను రాసిన వచన కవితలు చాలా బాగున్నాయి అనిపిస్తాయట. అయితే పరిణతి కలిగినటువంటి కవీశ్వరుడు అంటే బాగా ఆరితేరిన కవి మాత్రము సాటి సహృదయుడు ఎవడైనా ఇదిగో నీ పద్యం బాగుంది, నీ గేయం బాగుంది, నీ వచన కవిత బాగుంది అని అన్నప్పుడే ఇతను సంతోషిస్తానంట. అంటే సాహిత్యానికి సాహిత్య విమర్శకులు అవసరం అని తిక్కన చెప్పాడని మనం భావించవచ్చు. సాహిత్యం సామాజిక వ్యవస్థ మీద ఒక తీర్పునిస్తుంది. సాహిత్య విమర్శ మీద తీర్పునిస్తుంది అన్నంత మాత్రాన అదేదో అహంకారము అనుకోవాల్సిన అవసరం లేదు. జీవితం సాహిత్య విమర్శ కన్నా గొప్పది అనడం సందేహం లేదు. సాహిత్యం కన్నా, సాహిత్య విమర్శ కన్నా కూడా జీవితం చాలా గొప్పది. సాహిత్యం జీవితం పట్ల గౌరవం కలిగి ఉంటూనే సమాజాన్ని విమర్శనాత్మకంగా ప్రతిబింబిస్తుంది. సాహిత్య విమర్శ జీవితం పట్ల, సాహిత్యం పట్ల గౌరవం కలిగి ఉంటూనే కావ్యాన్ని లేదా సాహిత్యాన్ని విశ్లేషిస్తుంది. మార్క్సిజం సామాజిక చరిత్రలో సాహిత్య చరిత్ర ఒక అంతర్భాగము, విడదీయరాని భాగం అని చెప్తుంది. సాహిత్య విమర్శ సాహిత్య చరిత్రలో భాగం గనక సామాజిక చరిత్రలో సాహిత్య విమర్శ కూడా ఒక అంతర్భాగం అని మనం భావించవచ్చు. కొంతమందికి, అందరికని చెప్పలేను కానీ కొంతమందికి సాహిత్య విమర్శ పట్ల ఒక చులకన భావం ఉంది, గౌరవం ఉంది, చులకన భావం ఉంది. సాహిత్యం ముందు, సాహిత్య విమర్శ తర్వాత ఏ సందేహం లేదు.
సాహిత్యాన్ని నమ్ముకునే సాహిత్య విమర్శ వస్తుంది. అంత మాత్రం చేత సాహిత్యము సాహిత్య విమర్శల మధ్య హెచ్చు తగ్గులు చూడాల్సినటువంటి అవసరం లేదు. వేమన చెప్పాడు, కులము హెచ్చు తగ్గు గొడవల పని లేదు, సానుజాతమయ్య సకల కులము, హెచ్చు తగ్గు మాట లెట్టెరుంగవచ్చు, విశ్వదాభిరామ వినురవేమన్నాడు. కాబట్టి సాహిత్యము సాహిత్య విమర్శల మధ్య ఎక్కువ తక్కువ చూడడం అశాస్త్రీయమైనటువంటి ఆలోచన అని నేను అభిప్రాయపడుతున్నాను. సాహిత్య విమర్శల్లో 3 పద్ధతులు ఉంటాయని అంటారు. ఒకటి, ఎప్పటి సాహిత్యానైనా సరే మన పురాతన శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు చెప్పినటువంటి పద్ధతి వాటి ఆధారంగానే అధ్యయనం చేయాలి. రెండవది, ఎప్పటి సాహిత్యాన్ని అప్పుడు అనుకూలంగా ఉన్నటువంటి సూత్రాలతో అధ్యయనం చేయాలి. మూడవది, ఎప్పటి సాహిత్యానైనా సరే మనం నివసించే కాలంలో వర్తమాన సమకాలీన సమాజంలో ఏ సూత్రాలు అందుబాటులో వాటి నేపథ్యం చూడాలి అని 3 వాదాలు ఉన్నాయి. ఈ 3 వాదాలలో మూడవది హేతుబద్ధమైందని చెప్పేసి మనం భావించవచ్చు. ఈ మూల్యాంకనము పునర్మూల్యాంకనం. ఆధునిక సాహిత్య విమర్శ ప్రపంచ భాషల్లో ఏ భాషలోనైనా సరే ఒకే సమయంలో 2 కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఒకటి మూల్యాంకనము, రెండవది పునర్మూల్యాంకనము. వర్తమాన సాహిత్యాన్ని మూల్యాంకనం చేస్తాం, పూర్వ సాహిత్యాన్ని లేదా ప్రాచీన సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేస్తాం. ఈ రోజు వచ్చిన సాహిత్యాన్ని ఈ రోజు మనం విమర్శిస్తే అది మూల్యాంకనం అవుతుంది. మొన్న వచ్చిన సాహిత్యం లేదా 20వ శతాబ్దంలో వచ్చిన సాహిత్యం లేదా 19వ శతాబ్దం సాహిత్యాన్ని ఈ రోజు మనం విమర్శిస్తే అది పునర్మూల్యాంకనం అవుతుంది. అంత మాత్రం చేత పునర్మూల్యాంకనం కేవలం కాలం మీద ఆధారపడింది కాదు, దానికి మళ్ళీ వేరే వివరణ నేను చెప్తాను. నేను మూల్యాంకనం అంటే ఒక రచనకు విలువ కట్టడం, పునర్మూల్యాంకనం అంటే ఒక్కసారి విలువ కట్టబడినటువంటి రచన మీద తిరిగి రెండోసారి విలువ కట్టడం. ఒక రచన వచ్చిన కాలంలో అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి సాహిత్య విమర్శ సూత్రాల ఆధారంగా అధ్యయనం చేసి విలువ కడితే అది మూల్యాంకనం అవుతుంది. అలాగే ఒక ఉద్యమ సాహిత్యాన్ని ఆ ఉద్యమ కాలంలోనే అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి సాహిత్య విమర్శ సూత్రాల ఆధారంగా అధ్యయనం చేస్తే అది కూడా మూల్యాంకనం అవుతుంది. అలాగే ఒక కాలపు సాహిత్యము, అలాగే ఒక సామాజిక వర్గపు సాహిత్యము, ఒక జెండర్ సాహిత్యం, అవి ఎప్పుడు వచ్చాయో ఆ రోజుల్లో అందుబాటులో ఉన్నటువంటి సిద్ధాంతాల ఆధారంగా అధ్యయనం చేస్తే మూల్యాంకనం. అది తక్షణ స్పందన. మూల్యాంకనం అంటే తక్షణ స్పందన. మూల్యాంకనం అన్నంత మాత్రాన అది ఒక తీరుగా ఉండదు. ఎందుకంటే మన సమాజం విభజితమై ఉంది కాబట్టి, మన ఆలోచనలన్నీ కూడా విభజింపబడి ఉన్నాయి కాబట్టి మూల్యాంకనం కూడా అనేక రకాలుగా ఉంటుంది. ప్రాచీన సాహిత్యం మీద ప్రాచీన కాలంలో చర్చలే కానీ విమర్శలు పెద్దగా లేవు. ప్రాచీన కావ్యాలను కూడా మనం ఆధునిక కాలంలోనే మూల్యాంకనం చేశాం. అంటే నన్నయ్య సాహిత్యం నన్నయ్య కాలంలో ఏదో చర్చింపబడింది కానీ అది ఆ రోజుల్లో పెద్దగా వివరించడం, విశ్లేషించడం, సూత్రీకరించడం, ఇదిగో నన్నయ్య అంటే ఇది అని చెప్పడం అనేది ఆ రోజు లేదు. ఆధునిక కాలంలోనే ప్రాచీన సాహిత్య మూల్యాంకనం కూడా తయారైంది. అప్పుడు ఏం చేశారు వాళ్ళు, ఈ నన్నయ్య ఏమిటి, ఈయన ఏ రకం బ్రాహ్మణుడు, ఈయన కులం ఏమిటి, ఈయన శాఖ ఏమిటి, ఈయన ఊరేమిటి, ఈయన కాలం ఏమిటి, ఇలాంటివి చెప్పారు. తర్వాత ఈ భారతానికి మూలం ఏమిటి, ఆ మూలాన్ని ఈయన ఎట్లా అనువాదం చేశాడు, ఎక్కడ తగ్గించాడు, ఎక్కడ పొడిగించాడు. తర్వాత ఇందులో అలంకారాలు, అంటే అలంకార శాస్త్రాలను అప్లై చేసి ప్రాచీన సాహిత్యాన్ని మనం విశ్లేషిస్తే అది మూల్యాంకనం అన్నమాట. పునర్మూల్యాంకనం అంటే ఒక రచన కానీ, ఒక ఉద్యమ సాహిత్యం కానీ, ఒక కాలపు సాహిత్యం కానీ అది వచ్చిన తర్వాత, మూల్యాంకనం జరిగిపోయిన తర్వాత మరి కొంతకాలం జరుగుతుంది. ఒక 50 సంవత్సరాలు జరుగుతుంది, లేదా 100 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 50 ఏళ్లలో, ఈ 100 ఏళ్లలో మన సమాజంలో చాలా మార్పులు వస్తాయి. మన ఆలోచనల్లో మార్పులు వస్తాయి, మన సంబంధాలలో మార్పులు వస్తాయి. కొత్త ఉద్యమాలు
నడుస్తాయి, కొత్త భావజాలాలు మన చేతికి వస్తాయి. అందుకోసము ఒకనాటి సాహిత్యాన్ని ఆ సాహిత్యం వచ్చిన తరువాత కొంతకాలానికి, అంటే సందర్భం మారింది అంటున్నాం మనం ఇవాళ, మారిన సందర్భంలో ఆ కొత్తగా మనకు అందుబాటులోకి వచ్చిన సూత్రాల ఆధారంగా అధ్యయనం చేస్తే అది పునర్మూల్యాంకనం అని మనం చెప్తున్నాం. అంటే ఒక పూర్వ రచనను మన వర్తమాన మనకాలీన కొలమానాలతో కొలిస్తే, వెలుగులో అధ్యయనం చేస్తే అది పునర్మూల్యాంకనం. పాత సాహిత్యానికి ఈ కొత్త సందర్భంలో ఉన్నటువంటి ప్రాసంగికత ఏమిటి అని చెప్పటమే పునర్మూల్యాంకనం. పునర్మూల్యాంకనం అంటే ఒకనాటి సాహిత్యాన్ని గుడ్డిగా ద్వేషించడం కాదు, అట్లని గుడ్డిగా ఆరాధించడము కాదు. గుడ్డిగా ద్వేషించడము కాదు, గుడ్డిగా ఆరాధించడము కూడా పునర్మూల్యాంకనం కాదు. ఒక ప్రామాణికమైనటువంటి అధ్యయనం ద్వారా గత సాహిత్యానికి వర్తమానంతో గల సంబంధాన్ని నిరూపించడమే పునర్మూల్యాంకనం. శిల్పి ఒక రాయిని శిల్పంగా చెక్కాలనుకున్నప్పుడు ఆ బొమ్మకు ఎంత రాయి అవసరమో అంత రాయిని పెట్టుకొని మిగతాదంతా చెక్కి పారేస్తాడు. బహుశా పునర్మూల్యాంకనం కూడా ఒకనాటి రచనలో ఈనాటికి పనికొచ్చేదంతా పనికిరానిదంతా అని తేల్చి చెప్పడమే పునర్మూల్యాంకనం అని అనుకోవచ్చు మనం. పునర్మూల్యాంకనం ఆషామాషి వ్యవహారం కాదు, అది ఒక శస్త్రచికిత్స లాంటిది అన్నమాట. శరీరంలో ఒక 10 అవయవాలు ఉంటే ఏదైనా ఒక అవయవం రోగగ్రస్తమైతే ఆ అవయవాన్ని తీసేస్తే తప్ప ఈ ప్రాణి బతకడు అనుకున్నప్పుడు ఆ అవయవం తీసేస్తాం. బహుశా పునర్మూల్యాంకనం కూడా ఇదిగో ఈ నవలలో లేదా ఈ కావ్యంలో ఈ భాగం ఈ రోజు పనికిరాదు అని గుర్తించడం శస్త్రచికిత్స లాంటిది, అది పునర్మూల్యాంకనం. పునర్మూల్యాంకనం నిలవ నీటి మడుగుగా ఉన్నటువంటి సాహిత్యాన్ని ప్రవాహ సదృశ్యంగా చేస్తుంది. పార తీసుకుని తెగొట్టి నీళ్ళని ప్రవాహం చేస్తుందన్నమాట. మంచి గతమున కొంచెమేనోయ్ అన్న గురజాడ అప్పారావు గారి మాట మనకు గత సాహిత్యంలో ఉన్న మంచి ఏమిటి అని అధ్యయనం చేయటమే మనకు పునర్మూల్యాంకనం అని మనం భావించవచ్చు. ఏ రచయిత కూడా, ఏ రచన కూడా ఒక 100 ఏళ్ల క్రితం వచ్చినటువంటి రచన లేదా 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక రచన ఈ 200 సంవత్సరాల తర్వాత కూడా యథాతథంగా సమాజంతో సజీవ సంబంధం కలిగి ఉండదు. ఆనాటికి అది ప్రగతిశీల పాత్ర నిర్వహించి ఉండవచ్చును. ఆ ప్రగతిశీల గుణము తర్వాత కొంతకాలానికి కొంత తెరమరుకుపోతుంది అన్నమాట. కాబట్టి యథాతథంగా మనకి ఇప్పుడు మన ప్రవక్తలు, ప్రవచనకారులు ఆ పురాణాలన్నీ తీసుకొచ్చి రోజు మన టీవీల్లో అవే ఈ రోజు కూడా అవసరం అన్నట్టు చెప్తున్నారు. ఆ మధ్య ఒక ఆయన అస్పృశ్యతే ఇంకా మనకు అవసరాన్ని, మన ప్రపంచానికి ఆదర్శమైందని ఒక పద్యం చదివి దెబ్బలు తిన్నాడు. అది కాదు పునర్మూల్యాంకనం అంటే. గతాన్ని అతార్కికంగా వర్తమానానికి ఆహ్వానించడం పునర్మూల్యాంకనం కాదు. పునర్మూల్యాంకనము హేతుబద్ధంగా శాస్త్రీయంగా ఉండాలి. కాలం మారినప్పుడు ఆ పూర్వ సాహిత్యంలో ఏది పనికిరాదో దాన్ని తొలగించుకోమని చెప్తుంది పునర్మూల్యాంకనం. పనికొచ్చేదాన్ని వాడుకోమని చెప్తుంది. ఈ పునర్మూల్యాంకనం మూల్యాంకనం కన్నా కష్టం. మూల్యాంకనం కన్నా పునర్మూల్యాంకనం చాలా కష్టం. ఎందుకంటే వర్తమానాన్ని వర్తమాన దృష్టితో చూడటం చాలా సులభం. వర్తమానాన్ని వర్తమాన దృష్టితో చూడటం చాలా సులభం. కానీ గతాన్ని వర్తమానంలో నుంచి దర్శించి అధ్యయనం చేసి అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఇదిగో మన గతం ఇది అని చెప్పటం చాలా కష్టం. గతంలో మనం లేము, మనం వర్తమానంలో ఉన్నాం. మనం చదివే టెక్స్టు గతంది. కాబట్టి మూల్యాంకనం కన్నా కూడా పునర్మూల్యాంకనం చాలా కష్టం అని చెప్పేసి అనిపిస్తుంది. పాత సాహిత్యానికి పూర్వ సాహిత్యానికి మారిన సందర్భంలో కూడా మనము పాత
సాహిత్య విమర్శ సూత్రాలను అన్వయించిన దానివల్ల ఏమీ లాభం లేదు. ఈరోజు మన ముందు ఏ సూత్రాలు ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటేనే ఏదైనా ప్రయోజనం నెరవేరుతుందన్నమాట. ప్రాచీన సాహిత్య సిద్ధాంతాల ప్రకారం కానీ, సాహిత్య విమర్శ సిద్ధాంతాల ప్రకారం కానీ మనం ఈనాడు మన సాహిత్యాన్ని అంటే మూల్యాంకనం చేయాలనుకున్న అలంకార శాస్త్రాలు ఈ మధ్య మనం మన సిరీస్లో వాటి గురించి చాలా చర్చించుకున్నా. నేను మళ్ళీ ఇప్పుడు దాని జోలికి వెళ్ళను. అలంకార శాస్త్రం ప్రకారం చూస్తే మనం రచనను ఎలా చూస్తాము, లేదా ఆధునిక దృక్పథం చూస్తే ఎలా చూస్తాం అనేది అది చాలా పెద్ద చర్చనీయాంశం. అది దాన్ని వదిలిపెట్టి నేను ఈ తెలుగులో పునర్మూల్యాంకనం చేయడానికి వచ్చిన సందర్భాలు ఎలా ఉంటాయి, నాకు సంపత్ చెప్పారు. చాలా కాలంగా ఈ ఇప్పుడు మనకు వచ్చిన తెలుగు సాహిత్య విమర్శన అంతా కనుక మనం చదివామంటే ఈ చాలా పునర్మూల్యాంకన విమర్శ ఉంది మనకి. కట్టమంచి రామలింగారెడ్డి గారి కవిత్వ తత్వ విచారం మొదలుకొని చాలా విమర్శ మనకు పునర్మూల్యాంకన విమర్శ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంప్రదాయ పండితులకు ఆధునిక విమర్శకులకు మధ్య తగరారు కూడా ఈ పునర్మూల్యాంకనం వల్లనే వస్తూ ఉంది. పునర్మూల్యాంకనంలో క్రిటికల్గా ఉంటుంది. గతాన్ని కొంత తిరస్కరించాల్సి వస్తుంది, విమర్శించాల్సి వస్తుంది, సహించలేరన్నమాట. అందుకోసం కవిత్వ తత్వ విచారం రాగానే కాళూరి వ్యాసమూర్తి గారు, తర్వాత ఆయన నవ్యాంధ్ర సాహిత్య విధులు రాసినటువంటి ఆయన కట్టమంచి మీద పెద్ద దాడి చేశారన్నమాట. ఒక రకంగా రాళ్లపల్లి కూడా తిరగబడినట్టే కట్టమంచి మీద. ఇలాగ వస్తూ ఆ పునర్మూల్యాంకనం విమర్శను సహించడం చాలా కష్టంగా ఉంది మనకు. ఇప్పుడు మనకు రచయితల శత జయంతులు ఇచ్చినప్పుడు ఆయన ఏం రాశాడు దాన్ని మళ్ళా ఇప్పుడు మొన్ననే మనం కందుకూరి 100వ వర్ధంతి జరిపినాం. ఆర్ఎం మహేశ్వరరావు కందుకూరి మీద విమర్శ పెట్టాడు. అది పునర్మూల్యాంకనం అన్నమాట. అలాగే 1992 నుంచి కన్యాశుల్కం నాటకం ప్రదర్శింపబడిన 100 ఏళ్ళైన సందర్భం, గురజాడ 150వ జయంతి సందర్భము, గురజాడ 100వ వర్ధంతి సందర్భము. ఈ సమయాల్లో చాలా విమర్శ వచ్చింది. అంతకుముందు వచ్చిన గురజాడ మీద అంతకుముందు వచ్చిన విమర్శ కన్నా కూడా ఈ 1992 తర్వాత వచ్చిన విమర్శ అంతా కూడా పునర్మూల్యాంకన విమర్శ అన్నమాట. అలాగే మాలవాండ్రపాట 1909లో వచ్చింది. 2009లో కొలకుల రినాగ్ గారు 100 ఏళ్ల మాలవాండ్రపాటను ఒక యాస రాశారు. అది పునర్మూల్యాంకనం. శ్రీశ్రీ శత జయంతి సందర్భంగా, చలం శత జయంతి సందర్భంగా, గుర్రం జాషువా శత జయంతి సందర్భంగా, అలాగే ఇంకా అనేక సందర్భాలలో మనం జాషువాను, శ్రీశ్రీని వీళ్ళందరినీ కొత్తగా ఆలోచించాం అన్నమాట. చలం స్త్రీవాదానికి బాగా పునర్మూల్యాంకనం చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డాడు. జాషువా దళిత సాహిత్యానికి పునర్మూల్యాంకనం చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డాడు. శ్రీశ్రీ మార్క్సిస్టు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డాడు. ఇంకా మనం 2010లో శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం జరిగిన 500 సంవత్సరాల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున మనం ఉత్సవాలు జరిపాం. అప్పుడు ఆముక్తమాల్యదను లేదా విజయనగర రాజు చరిత్రను ఒకసారి పునర్మూల్యాంకనం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసాం అన్నమాట. ఈ నేపథ్యంలో మార్క్సిస్ట్ పద్ధతి అంటే మూల్యాంకనం ఒకటి కాదనుకున్నట్టుగానే పునర్మూల్యాంకనం కూడా ఒకే పద్ధతిలో ఉండదు. మార్క్సిస్టులు పునర్మూల్యాంకనం చేశారు, దళిత బహుజనవాదులు పునర్మూల్యాంకనం చేశారు, స్త్రీవాదులు పునర్మూల్యాంకనం చేశారు, ప్రాంతీయ అస్తిత్వవాదులు పునర్మూల్యాంకనం చేశారు అన్నమాట. ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది పునర్మూల్యాంకన విమర్శ మార్క్సిస్ట్ పద్ధతి అనే దాని గురించి అన్నమాట. ఇందులో చాలా మంది కనిపించారు నాకు. అయితే ఇప్పుడు నేను వాళ్ళందరిని గురించి చెప్పడం సాధ్యం కాదు, కొంతమందిని మాత్రం ఉదాహరించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీశ్రీ వేమన మీద ఒక సూత్రీకరణ చేశాడు. ఆ సూత్రీకరణ తర్వాత వచ్చిన వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి. ఏమిటంటే వేమన పద్యంలో మొదటి పాదంలో ప్రతిపాదించిన దాన్ని రెండో పాదాలు వ్యతిరేకంగా చెప్పి మళ్ళీ 3 పాదాలు సమన్వయం చేస్తాడు. థీసిస్, యాంటీ థీసిస్, సింథసిస్ అనే నిర్మాణం ఉంది వేమన పద్యంలో అని చెప్పాడు చాలా కాలం క్రితం. ఇది
పునర్మూల్యాంకనంగా మనం భావించవచ్చు అన్నమాట. అలా కొడవటి కుటుంబరావు గారు కళలు శాస్త్రీయ దృక్పథం అనే గ్రంథం రాశారు. అందులో ప్రాచీన గ్రంథాలను మనం పుక్కిట్టి పురాణాలుగా తీసేయడానికి వీల్లేదు, అవి ఎక్కడి నుంచి గాలిలో నుంచి పుట్టలేదు. మన పురాణాలన్నీ కూడా అవే, ఆ రాజులు అవన్నీ దేవుళ్ళని పక్కన పెట్టేయండి, అవి ఒకనాటి సామాజిక శాస్త్రాలు అని అన్నాడు ఆయన. అలాగే త్రిపురనేని మధుసూదనరావు గారు సాహిత్యంలో వస్తు శిల్పాలు అనే గ్రంథంలో కొన్ని వ్యాసాలు, ముఖ్యంగా ఇందాక చెప్పినటువంటి మధ్యయుగ తెలుగు సాహిత్యం ఒకటి, జాతీయోద్యమ సాహిత్యం ఒకటి, ఈ రెండు పునర్మూల్యాంకన వ్యాసాలు. రాచమల్ల రామచంద్రారెడ్డి గారు గురజాడన గురించి చేసిన అనాలిసిస్, మన విపరీత మనస్తత్వం అనేది కూడా పునర్మూల్యాంకనం. కేతవరపు రామకోటి శాస్త్రి గారు 1955 ప్రాంతాల్లో కన్యాశుల్కం మీద ఆయన ఒక పెద్ద వ్యాసం రాశారు. ఆ వ్యాసానికి అది ప్రదర్శింపబడి 100 ఏళ్ళైన సందర్భంగా రాసిన వ్యాసాలకి చాలా తేడా ఉంది. ఈ రెండోసారి ఆయన కన్యాశుల్కం నాటకాన్ని పునర్మూల్యాంకనం చేశారు. సంపత్ కుమార్ ఆచార్య కూడా పునర్మూల్యాంకనం చేశారు. బిఎస్ రాములు గారు పునర్మూల్యాంకనం చేశారు. ఇవి సంపత్ కుమార్ ఆచార్య ఆర్టిస్టిక్ అవుట్లుక్తోనూ లేదంటే సంప్రదాయ దృష్టితో దాన్ని విమర్శించారు. బిఎస్ రాములు గారు దళిత బహుజన దృక్పథంతో విమర్శించారు. రామకోటి శాస్త్రి గారు మార్క్సిస్ట్ యాంగిల్లో చూశారు. అలాగే ఆయన ప్రహ్లాద కథ మీద ఒక వ్యాసం రాశారు. నాకు ఈ సందర్భంగా ఎక్కడో నా పుస్తకాలు ఇరుక్కుపోయింది. ప్రహ్లాద కథను, పౌరాణిక కథను ఆయన తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంఘర్షణగా కాకుండా 2 వర్గాల మధ్య జరిగిన సంఘర్షణగా ఆయన గుర్తించారు. మన ఈ జిజ్ఞాస వేదికలో ప్రధాన బాధ్యత వహిస్తున్నటువంటి సోదరి, మనం సాధారణంగా మనం ఏదైనా ఒక అంశం మాట్లాడుతుంటే ఆ వంశం మీద మనం కనుక కృషి చేసి ఉంటే దాన్ని మనం పక్కన పెట్టేస్తాం. కానీ ఈ పునర్మూల్యాంకన విమర్శలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వారు ఆచార్య కాత్యాయని విద్మహ గారు. ఆమె సాహిత్యంలో, ఆధునిక సాహిత్యం మీద, ప్రాచీన సాహిత్యం మీద, మొత్తం మీద ఆమె చాలా పునర్మూల్యాంకనం చేశారు. పొలిటికల్ ఎకానమీ అనే దాన్ని ఆమె స్త్రీవాదిగా ప్రసిద్ధురాలైనప్పటికీ కూడా ఆమె సాహిత్య విమర్శలో ఈ మార్క్సిజం చెప్పినటువంటి పొలిటికల్ ఎకానమీ అనేటువంటిది చాలా ఎక్కువ సార్లు ఆమె దాన్ని ప్రస్తావించారు. కన్యాశుల్కం, సామాజిక సంబంధాలు, అలాగే సంప్రదాయ సాహిత్యం, స్త్రీవాద దృక్పథం, ప్రాచీన సాహిత్యం మరో చూపు, ఈ 3 కూడా తెలుగులో వచ్చినటువంటి పునర్మూల్యాంకన విమర్శలో మార్క్సిస్టు స్త్రీవాద దృక్పథాలతో వచ్చినటువంటి విమర్శలు చాలా గొప్పవని నేను అభిప్రాయపడుతున్నాను. వి చెంచయ్య, నా మిత్రుడు చెంచయ్య, తెలుగులో భక్తి కవిత్వం అని ఒక 40 పేజీల వ్యాసం రాశారు. భక్తి కవిత్వం అనేది మధ్యయుగాల నాటి కవిత్వం. అది దాన్ని ఈ 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో ఆయన విమర్శ, అది పునర్మూల్యాంకనం. అలాగే ఈ గురజాడ 100వ వర్ధంతి సందర్భంగా, లేదంటే ఆయన 150 జయంతి సందర్భంగా చాలా విమర్శ వచ్చింది అనుకున్నాం. అందులో ఎన్ వేణుగోపాల్ గారు 100 ఏళ్ల దేశభక్తి అని ఒక వ్యాసం రాశారు. అది మార్క్సిస్టు పునర్మూల్యాంకనం. అలాగే వరవరరావు గారు కూడా కన్యాశుల్కం గురించి మాట్లాడారు. ఎస్వి సత్యనారాయణ తెలుగులో ఉద్యమ గీతాలు అని పరిశోధించారు. అలాగే ఎం గంగాధర్ ఆధునిక తెలుగు కవిత్వం, విప్లవ ధోరణులు అనే అంశం మీద పరిశోధించారు. వీళ్ళిద్దరు కూడా ఆ జాతీయోద్యమ సాహిత్యాన్ని మార్క్సిస్ట్ యాంగిల్ నుంచి పునర్మూల్యాంకనం చేశారు. సివి సుబ్బారావు గారి సంపాదకత్వంలో విభాత సంధ్యలు అని ఒక వ్యాస సంకలనం వచ్చింది. డిఎన్ రెడ్డి, వకుళాభరణం రామకృష్ణ, తర్వాత ఆర్ఎస్ రావు, కె బాలగోపాల్ లాంటి వాళ్ళు అందులో వ్యాసాలు రాస్తున్నారు. సామాజిక శాస్త్రాలు అన్వయిస్తే తెలుగు సాహిత్యాన్ని ఎలా అధ్యయనం చేయవచ్చు అని. ఈ సామాజిక శాస్త్రాలను తెలుగు సాహిత్యానికి అన్వయించటమే పునర్మూల్యాంకనం అన్నమాట. తర్వాత తెలకపల్లి రవి గారు శ్రీ సాహిత్యం సమకాలీనత, గురజాడ యుగస్వరం అని 2 పుస్తకాలు రాశారు. ఇవి కూడా పునర్మూల్యాంకనాలే. ఒకప్పుడు
కాకతీయ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అనుకుంటాను, జగన్మోహనాచార్యులు. ఆయన కవిత్వం గతి తర్కం అని ఒక విమర్శ పుస్తకం ప్రచురించారు. అందులో రస సిద్ధాంతం మీద సామాజిక దృక్పథంతో వ్యాసం రాశారు. ఇలాంటివన్నీ కూడా మనకు తెలుగులో వచ్చినటువంటి మార్క్సిస్ట్ యాంగిల్ నుంచి వచ్చినటువంటి రాసినటువంటి విమర్శ రాసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఈరోజు మార్క్సిజం గురించి మాట్లాడుకుంటున్నా, మార్క్సిస్ట్ దృక్పథంతో కొన్ని ఇతర ప్రజాతంత్ర దృక్పథాలతో, ఉదాహరణకు ఇప్పుడు కొలకుల రినాగ్ గారు ఉన్నారు. ఆయన ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం అని ఒక విమర్శ గ్రంథం రాశారు. అంటే నిబద్ధత, నిమగ్నత, నిబిడత. ఇదివరకు ఈ మార్క్సిస్టులు అంతా కూడా నిబద్ధత, నిమగ్నత గురించి మాట్లాడారు. ఆయన ఈ అస్తిత్వ ఉద్యమాలు మొదలైన తర్వాత నిబిడత అనేటువంటి దాన్ని చేర్చాడు. అది చాలా గొప్ప పునర్మూల్యాంకనం. నిజానికి ఆయన శూద్ర కవి శుభమూర్తి వసు చరిత్ర వైశిష్ట్యం అనే గ్రంథం రాశారు కొలకుల రినాగ్ గారు. అది వసు చరిత్ర మీద సంప్రదాయ పండితులు కొన్ని వేల పుటల విమర్శ రాశారు. వాటన్నిటికన్నా చాలా భిన్నమైంది, చాలా విశిష్టమైంది కొలకులూరి వారి విమర్శ. అది పునర్మూల్యాంకనం. ఒకప్పుడు జయప్రభ గారు భావ కవిత్తుల స్త్రీ అని రాశారు. తర్వాత మునిపల్లె మాలపల్లె అని ఒక వ్యాసం రాశారు. భావ కవిత్వంలో స్త్రీని ఏదో పెద్ద ఉన్నత స్థానం ఇచ్చారని చెబుతూ ఉంటే ఆమె దాన్ని ఒప్పుకోలేదు. ఈ భావకవులంతా మగవాళ్ళు, వీళ్ళు స్త్రీని వాళ్ళు ఎలా చూడాలనుకుని అట్లా చూశారని విమర్శించారు ఆమె. అలాగే మాలపల్లి నవల తెలుగులో గొప్ప నవలగా భావించేటువంటి ఇనాగ్ గారు కూడా ఏం చేశారంటే, శ్రీరంగ చరిత్ర, నరహరి గోపాలకృష్ణ శెట్టి గారి శ్రీరంగరాజ చరిత్రను ఆయనే మళ్ళా పునర్ముద్రించి పెద్ద ఉపోద్ఘాతం రాశారు. కందుకూరి రాజశేఖర చరిత్ర మొదటి నవల అని తెలుగు విమర్శకులు చాలా మంది భావిస్తూ ఉంటే, కాదు, శ్రీరంగరాజ చరిత్ర మొదటి నవల, దీంట్లో చాలా ప్రగతిశీలమైనటువంటి అంశం ఉందని ఇనాగ్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. అది పునర్మూల్యాంకనం. జయప్రభ గారు కూడా మాలపల్లి నవల ఆఖరికి మునిపల్లిగా మారిపోయింది, ఆయన ఒక బ్రాహ్మణుగా తయారు చేశాడు పొన్నవ లక్ష్మణ్ అని చెప్పేసి ఆమె ఒక పెద్ద వ్యాసం రాసింది. కొలకులూరి రినాగ్ గారు కూడా ఎక్కడ రాయలేదు, కానీ మాలపల్లి మీద చాలా అభ్యంతరాలు చెప్తూ మాట్లాడారు చాలా సందర్భాలు. అవన్నీ కూడా పునర్మూల్యాంకన ప్రసంగానేవి. బిఎస్ రాములు గారు కన్యాశుల్క నాటకాన్ని ఇప్పుడు ఎలా చూడాలి అని అది ప్రదర్శింపబడిన 100 ఏళ్ల సందర్భంగానే ఒక వ్యాసం రాశారు. ఆ కన్యాశుల్క నాటకంలో వేశ్య వృత్తి ప్రధాన మధురవాణి ఉంది. ఆ వేశ్యలతో కమ్మవాళ్లకు, రెడ్లకు, బ్రాహ్మణులకు సంబంధాలు తప్ప మా దళిత బహుజనులకు ఏ సంబంధం లేదు, కాబట్టి ఆ నాటకానికి మాకేం సంబంధం లేదని రాశారు. అంటే పునర్మూల్యాంకనం పేరుతో ఎవరు ఏం రాసినా అంత ఆమోదనీయం కాదు, మూల్యాంకనం పేరుతో ఎవడు ఏం రాసినా ఆమోదనీయం కాదు, చర్చకు అవకాశం ఉంటుంది. బి విజయభారతి గారు పురాణాలలో స్త్రీ పాత్రల గురించి ఒక పెద్ద పుస్తకం రాశారు. అది ఎప్పుడో వరుసగా వచ్చే ఒక పెద్ద, అది కూడా పునర్మూల్యాంకనం. కత్తి పద్మారావు గారు దళిత బహుజన దృక్పథంతో, బౌద్ధ దృక్పథంతో, ద్రావిడ దృక్పథంతో తెలుగు సాహిత్య చరిత్రను ఆయన తిరగ రచించారు. అది మొత్తం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక విశిష్టమైనటువంటి దృక్పథంతో వచ్చిన గ్రంథం. కంచి ఐలయ్య గారు ఒక చిన్న వ్యాసం, ఉత్పత్తి తెలుగు సాహిత్య వారసత్వం, ఉత్పత్తి తెలుగు సాహిత్య వారసత్వం, దాని గురించి నేను మళ్ళా అది కూడా చాలా గొప్ప మూల్యాంకనం అని చెప్పేసి నేను భావిస్తాను. మా యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఎంఎం వినోదిని, ఆ మధ్య నేను అప్పుడు కడపలోనే ఉన్నాను, వేగు చుక్కలోనూ గ్రంథం రాశారాన్ని. తాళ్లపాక అన్నమయ్య, వేమన, పోతులూరి వీరబ్రహ్మం, ఈ ముగ్గురి మీద 3 పెద్ద వ్యాసాలు రాసి దళిత బహుజన శూద్ర దృక్పథంతో వాళ్ళని వివేచించారు. ఇది కూడా పునర్మూల్యాంకనం, చాలా గొప్ప గ్రంథం అది. దురదృష్టవశాత్తు ఆ పుస్తకంలో ఒక భాగం ప్రజాశక్తి వాళ్ళు 2019లో అచ్చివేసి ఆవిష్కరించినప్పుడు చాలా పెద్ద భయంకరంగా అవమానించారు ఆమె. శూద్ర కులంలో పుట్టాడనో లేదా శ్రామిక కులంలో పుట్టాడని అన్నదాన్ని, దానికి ఎంత అవమానించారంటే అంత అవమానించారు ఆమెని. ఈ మాట ఆమె మొదట అనలేదు,
ఒక 30-40 మంది పండితులు, సంప్రదాయ పండితులు, ఆధునిక విద్వాంసులు అందరూ కూడా ఆ మాట అంటే వాళ్ళందరినీ చదివారు లేదు కానీ వినోదుని గారిని చాలా అవమానించారు. చాలా బాధ అయిపోయింది. అలాగే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు గనుమ లాంటి పుస్తకాలలో ప్రాంతీయ అస్తిత్వ దృక్పథంతో పునర్మూల్యాంకనం చేశారు. మిత్రులారా, ఈ రకంగా తెలుగులో అనేక దృక్పథాల నుంచి పునర్మూల్యాంకన విమర్శ బలంగా వచ్చింది. మూల్యాంకన విమర్శ ఎంత ఉందో అంత కాకపోయినా దాని సమీప స్థాయిలో నిలబడినంత పునర్మూల్యాంకన విమర్శ వచ్చింది. బహుశా తెలుగు సాహిత్య విమర్శ చరిత్ర రాసేవాళ్ళు భవిష్యత్తులో ఈ 2 రకాల విమర్శ చరిత్రలు రాయాలని రాస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మూల్యాంకన విమర్శ, పునర్మూల్యాంకన విమర్శ. త్రిపురనేని మధుసూదన్ రావు గారు రాశారని చెప్పాను కదా, నేను 1-2 పాయింట్లు చెప్తాను. ఆయన సిద్ధాంతం ఏమిటంటే సంస్కృత అలంకార శాస్త్ర సిద్ధాంతాన్ని ప్రమాణాలుగా తీసుకొని తెలుగు సాహిత్యం మీద విమర్శ రాయకూడదు అన్నది ఆయన సిద్ధాంతం. సంస్కృత సాహిత్యం మీద ఆధారపడి వచ్చినటువంటి శాస్త్రాలేమి. తెలుగు సాహిత్యానికి సంస్కృత అలంకార శాస్త్రం సంబంధం లేదు. వాటిని తెలుగు సాహిత్యానికి అన్వయించడం దండగా అనౌచిత్యమని ఆయన అభిప్రాయపడ్డాడు. రస సిద్ధాంతం ప్రమాణంగా తెలుగు సాహిత్య విమర్శ రాయడం కంటే నిరర్థకమైన పని ఇంకోటి ఉన్నదా అన్నాడు. ఈ మధ్యనే ముదిగంటి సుజాత రెడ్డి గారు నవలకు రస సిద్ధాంతాన్ని అన్వయించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా మనకు ఈ మన ఉపన్యాసాల్లో చేర్చుకొచ్చాయి కాబట్టి ఇప్పుడు దాని జోలికి వెళ్ళాను. ఆయన ఎంతకంటే హీనమైన పని ఇంకోటి చెప్పాడు. ఆయన ఏమిటంటే ఎంతకంటే హీనమైన పని మన వాళ్ళు ఏం చేస్తారు, యూనివర్సిటీ సిద్ధాంత గ్రంథాలు సంస్కృత అలంకార శాస్త్రకారులంతా కవిత్వాన్ని గురించి, కావ్యాన్ని గురించి ఏం చెప్పారో సూత్రాలు చెప్తారు. ఆ నుంచి వెంటనే మనకు ఎంఏ పరీక్షలో కూడా క్వశ్చన్ వస్తుంటుంది, కవిత్వమును గురించి పాశ్చాత్యుల సిద్ధాంతం గురించి రాయము అని అంటారు. మనం వెంటనే ఇవన్నీ రాసేస్తున్నాం. మొదటేమో భరతుడు, దండి, ముమ్మటుడు, వక్రోగు వాళ్ళంతా రాసి ఇట్లన్నా రాసి వెంటనే వర్డ్స్వర్త్, హ్యాజ్లిట్, షెల్లీ నిర్వచనాలతో పోల్చి ఒక అసంగత నిర్వచనాన్ని తయారు చేస్తాం అన్నాడు త్రిపురనేని మధుసూదన్ గారు. మన వాళ్ళు ఎప్పటి వాళ్ళు ఈ అలంకార శాస్త్రజ్ఞులు, వాళ్ళేమో మిడిల్ ఏజ్లో వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఒకటేనని ఒక కృత్రిమ సమన్వయం చేస్తారు. ఇది అన్యాయం అని చెప్పేసి అంటే మన సాహిత్యాన్ని అధ్యయనం చేయటంలో, దేశ విదేశీ సిద్ధాంతాలను అన్వయించుకోవటంలో మనం తప్పుడు పద్ధతులు పోతున్నామని సవరిస్తున్నారు పునర్మూల్యాంకనంలో త్రిపురనేని మధుసూదన్ రావు గారు. ఆయన మధ్యయుగ సాహిత్యం అంటే 16-17 శతాబ్దాల సాహిత్యం తెలుగు సాహిత్యం, ప్రబంధ యుగం అన్నమాట. ఈ ప్రబంధాలలో కొన్ని ప్రబంధాలలో విపరీతమైనటువంటి శృంగారం, కొన్ని ప్రబంధాలలో విపరీతమైనటువంటి భక్తి, ఇలా 2 ఉన్నాయి. దీనిని గురించి మన పండితులు రకరకాలుగా ఏమి అంటే సామాజిక వాసన లేకుండా అదేదో మను చరిత్రలో అలసాని పెద్దన శాంతరసానికి శృంగార రసానికి మధ్య సంఘర్షణ సృష్టించాడు అని పండితులు చెప్తారు. అలసాని పెద్దన ప్రవరుడి వైపు ఉన్నాడు అని చెప్పుకుంటూ వస్తారు. ఇలాగ చాలా సమన్వయాలు చేశారు. కానీ ఆ పూర్వ పండితుల, సంప్రదాయ పండితుల వాదాలన్నింటినీ పూర్వపక్షం చేశాడు త్రిపురనేని మధుసూదన్ రావు గారు. ఆయన ఏమంటారంటే ప్రబంధ సాహిత్యంలో వస్తువు ఏమిటంటే విశిష్టాద్వైతము అని అన్నాడు. విశిష్టాద్వైతము వస్తువు, అది భక్తి కానీ రక్తి కానీ. విశిష్టాద్వైతము భౌతిక జీవితంలో మన కోరికలు ఏమీ అంచుకోకుండానే మన మోక్షం పొందవచ్చు అని చెప్తుంది. మన ప్రబంధాలన్నీ కూడా అవే బోధించాయి అని ఆయన చెప్పాడు. అలసాని పెద్దన విశిష్టాద్వైతం చెప్పడానికే ఆ ప్రబంధం రాశాడు. ఆయన ప్రవరుడి వైపు లేడు, వరుదిని వైపే ఉన్నాడు అని సిద్ధాంతం చేశారు. ఇది కొత్త చూపు అన్నమాట. ఇది పునర్మూల్యాంకనం. అలాగే ఈ మధ్యయుగం మనం ఏం చేస్తున్నామంటే ఈ దక్షిణాంధ్ర యుగాన్ని క్షీణయుగం అంటారు.
మామూలుగా సంప్రదాయ సాహిత్యకారులు మధ్యయుగం అంతా కూడా క్షీణయుగం అంటారు. ఆయన ఆ వాదన ఒప్పుకోలేదు. ఈ ఈ మధ్యయుగంలో ఉత్తర భాగం ఉందంటే 17-18 శతాబ్దాల సాహిత్యం ఉందే, అది చాలా పురోగమించిన యుగము, అది క్షీణయుగము కాదు అని నిర్ధారించారు. ఇది ఆ యుగపు సాహిత్యాన్ని మళ్ళా ఇప్పుడు కొత్తగా చూడాల్సిన అవసరాన్ని కల్పిస్తుంది అన్నమాట ఆయన అభిప్రాయం. అది పునర్మూల్యాంకనం. జి కళ్యాణరావు గారు ఒక పెద్ద వ్యాసం, తెలుగు సాహిత్యంలో వేమన వీరబ్రహ్మం ఒక సంభాషణ అని రాశారు. ఇందులో ప్రాచీన సాహిత్యం చివరి దశలో వేమన వీరబ్రహ్మం ఎలాంటి సామాజిక పాత్ర పోషించారు అని ఆయన కొత్తగా చెప్పాడు. ఆయన వేమన వీరబ్రహ్మ ఇద్దరు కూడా అంతకు ముందున్న కవులంతా కూడా సాహిత్యాన్ని ప్రభువుల పరం చేశారు. అంటే మార్క్సిజం అంటే ప్రజల తరఫున మాట్లాడటం, శ్రామికుల తరఫున మాట్లాడటం. ఈ వేమన వీరబ్రహ్మ ఇద్దరు కూడా సాహిత్యాన్ని ప్రజల పరం చేశారు అని నిర్ధారించారు కళ్యాణరావు గారు. వాళ్ళిద్దరు కూడా జీవితం అంతా అన్వేషిస్తూ ఉన్నారు అన్నాడు. ఆ అన్వేషణ వాళ్ళని కవులు చేసింది అన్నాడు. ఆ అన్వేషణ వాళ్ళతో కవిత్వం చెప్పించింది అన్నాడు. మన వాళ్ళు ఏం చేశారంటే, ఆయన విమర్శ, కళ్యాణరావు గారి విమర్శ ఏమిటంటే, మన పూర్వ పండితులు అనువాద కవులైనటువంటి నన్నయ్య లాంటి వాళ్ళని ఆది కవులను చేసి అసలైన తెలుగు కవుల్ని తొక్కి పెట్టినటువంటి దుర్మార్గాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ఏ పేరుతో పిలవాలి అని అన్నాడు. ప్రజా కవులనేమో తొక్కి పెట్టారు, పాలక వర్గ కవుల్ని ఆది కవులని, వా పితామహుడు ఈ పితామహుడని పోడారు. ఇది చాలా దుర్మార్గం అన్నాడు ఆయన. ఇది పునర్మూల్యాంకనం. ఆ కవులకు కవిత్వం కేవలం గమనం, కేవలం గమ్యం కాదు. గమ్యం ఏమిటంటే వర్గరహిత మతరహిత సమాజ నిర్మాణం అన్నాడు. వేమన వీరబ్రహ్మాలు కవిత్వం ఎందుకు రాశారంటే, వాళ్ళ దృష్టిలో వర్గరహిత సమాజం కావాలి అనేటువంటి అభిలాష ఉంది, మతరహిత సమాజం కావాలనే అభిలాష ఉన్నది. ఇంకా దగ్గరకు వచ్చారు కళ్యాణరావు గారు, ఇంకా దగ్గరకు వచ్చారు. వేమన ఒక పద్యం రాశాడు, కసవు తినేడు పసరము తిరువా అని మాల ఎండ్రు గాని మహిళ జనులు పంది కోడి తిన్న ప్రాజ్ఞులు అటందరు. పంది కోడి తిన్న ప్రాజ్ఞులు అటందరు అంటే గడ్డి మేసేటువంటి పశువును తిన్నవాడిని మాలవాడు అని తిడుతున్నారు, పందిని కోడిని తిన్నవాడినేమో ప్రాజ్ఞులు అని అంటున్నారు. ఏమి విచిత్రమయ్యా, పంది ఏమి తింటుందో మనకు తెలుసు, కోడి ఏమేమి తింటుందో మనకు తెలుసు. అవి తింటేనేమో ప్రాజ్ఞులు, చాలా గొప్పవాళ్ళు. స్వచ్ఛమైన గడ్డి తిని బతికే జంతువుని తిన్నవాడేమో మాలవాడు అంటారా మీరు అని ప్రశ్నించాడు వేమన. ఈ పద్యాన్ని ఉదాహరించి అంటే పునర్మూల్యాంకనము మన ఈ రోజు దాకా ఎలా వస్తుందంటే, కళ్యాణరావు గారు ఏమన్నారు, ఈరోజు గొడ్డు మాంసం తినడం చర్చనీయాంశం అయింది. చాలా హీనంగా మాట్లాడడం, అదొక పాపంగా నేరంగా చూడడం హిందూ మతోన్మాదులు చేస్తున్నారు. వాళ్ళకి సరైన ప్రశ్న ఆనాడే వేశాడు వేమన. ఆహారాన్ని బట్టి మనుషుల్ని ఎక్కువ వాళ్ళుగా తక్కువ వాళ్ళుగా చూసేటువంటి ఒక అసంబద్ధమైన విషయాన్ని వేమన ఆ రోజే పసిగట్టి విమర్శించాడు. ఆ పద్యానికి ఈనాటికి కూడా చాలా ప్రాసంగికత ఉంది అని కళ్యాణరావు గారు చెప్పారు. అది పునర్మూల్యాంకనం. వరవరరావు గారు భూమితో మాట్లాడిన పుస్తకం ఉంది. అందులో నందిగం కృష్ణారావు గారి కథలకి రెప్పవేయని రాత్రి అనే పుస్తకానికి ముందు మాట రాశారు. అందులో ఆయన నందిగం కృష్ణారావు గారు రాసినటువంటి ఈ న్యాయ వ్యవస్థ మీద రాసిన కథలు అవి. ఆయన కోర్టుల మీద అసంతృప్తి ఉంది.
కోర్టులు ప్రజల పక్షాన ఉండవనేటువంటి అభిప్రాయం ఉంది. ఆ అది మన భరతుని నాట్య శాస్త్రంలో ఒక కథం తీసుకొని దాన్ని వ్యాఖ్యానిస్తూ కళా పునోదయంలో ఒక ఈ నారద గానమాశ్చర్యం ఒక భాగం ఉంది. దాన్ని వ్యాఖ్యానించారు. దానిని ఈనాటి పరిస్థితుల్లో వ్యాఖ్యానించడం అనేది ముఖ్యం అన్నమాట. అది చెప్తాను వినండి. ఒకరోజు విష్ణుమూర్తి నిండోలగంలో కొలువు తీరి ఉన్నాడు. ఋషులు, బ్రాహ్మణులు, మంత్రులు, ఉండవలసిన వాళ్ళంతా ఉన్నారు. ఇది చెప్పి బ్రాకెట్లో కోటా చట్టం చేసినప్పుడు, క్లింటన్ వచ్చినప్పుడు పార్లమెంటులో ఉండవలసిన వాళ్ళంతా ఉన్నట్లు అంటాడు. 16వ శతాబ్దాటి ప్రబంధంలో విష్ణు మహాసభలు అందరూ ఉన్నారని చెబుతూ దానికి ప్యారలల్గా కోటా చట్టం చేసేటప్పుడు లేకపోతే క్లింటన్ వచ్చినప్పుడు పార్లమెంట్లో ఉండవలసిన వాళ్ళంతా ఉన్నారు లింక్ పెట్టాడనమాట. ఇది పునర్మూల్యాంకనం. అలాగే ఆ లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, జనం వెరబడి చూస్తారు. ఆడున్నటువంటి నేత్రహస్తులు తరిమి కొడతారు. నారదుడు లాంటి ఋషికి దాక్కుంటాడు. ఇవన్నీ చెప్పి, అంటే ఈ భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు మనం చాలా ఆధునిక దేశంగా, మనం చాలా ప్రజాస్వామిక దేశంగా చెప్పిన ఈనాడు కూడా ఆ భూస్వామిక వ్యవస్థ విధానమే కొనసాగుతూ ఉంది అని చెప్పటము వరవరరావు గారి పునర్మూల్యాంకన విధానం అన్నమాట. ఆయనకు అర్ధ భూస్వామ్య అర్ధ వలస విధానం కదా మార్క్సిజం చెప్పేటువంటిది. దానికి సంబంధించి మనకు ఆయన విమర్శలో చాలా ఉదాహరణలు దొరుకుతాయి. ఆయన ఆధునిక సాహిత్యం మీద మాట్లాడుతున్నా కూడా ఇప్పుడు కనిపించే దుర్మార్గాలకు మూలాలు గతంలో ఉన్నాయని చెప్పడానికి ప్రాచీన సాహిత్యాన్ని ఉదాహరిస్తూ ఉంటాడు అన్నమాట. అది పునర్మూల్యాంకన విధానం. కాత్యాని విద్మహే గారు మహాభారతంలో భార్యాభర్త సంబంధాలు అని పెద్ద వ్యాసం రాశారు. ఇప్పుడు నేను మొట్టమొదటిసారి ఈ ప్రసంగం విన్నాను. అది విశాఖపట్నంలో ఆల్ ఇండియా ఓరియంటల్ కాన్ఫరెన్స్ లో సమర్పించారనుకుంటాను ఈ వ్యాసాన్ని. ఇందులో 37 జంటలు భార్యాభర్తలు ఉన్నారు. 37 జంటలు. 37 జంటలు అంటే 37 మంది మగవాళ్ళు, 37 మంది ఆడవాళ్ళు ఉండాలి. కానీ 94 మంది స్త్రీలు ఉన్నారు, 63 మంది పురుషులు ఉన్నారట. ఈ సంఖ్య ఎందుకు పెరిగిందంటే ఇది బహుభార్యత్వము, బహుపత్నిత్వం అమల్లో ఉండటం వల్ల జరిగిందని చెప్తున్నాను. గాంధారి మీద ఒక వ్యాసం రాశారు ఆమె. స్త్రీ పర్వంలో గాంధారి యుద్ధ భూమి పోయి ఎలా బాధపడింది అనే దాన్ని చెప్తూ, యుద్ధం వల్ల దుఃఖభాజనమయ్యేది, దుర్భరమయ్యేది స్త్రీల జీవితమే అన్నారు. 2 దేశాలు యుద్ధం చేసుకుంటే లేదా ఇక్కడ 2 వర్గాలు కొట్లాడుకుంటే చచ్చేవాళ్ళు వస్తారు, బతుకున్న వాళ్ళు ఆడవాళ్ళు ఎంత బాధపడతారో మేము రాయలసీమలో చూస్తున్నాం. మహాభారతంలో ఇదే జరిగిందనమాట. కాబట్టి మగవాళ్ళు చేసుకున్న యుద్ధాల వల్ల దుఃఖభాజనం అయ్యేది స్త్రీల జీవితాలు అని ఆమె అన్నారు. అలాగే మొల్ల రామాయణం మీద ఒక వ్యాసం రాశారు. మగవాళ్ళందరూ అగ్ర కులాల వాళ్ళందరూ రాసిన రామాయణాన్ని బహుజన స్త్రీ అయినటువంటి మొల్ల రాసింది. ఆమె మహిళ. వాళ్ళెవరో రాసిన రామాయణం రాసినంత మాత్రాన అందులో బహుజన మహిళ బహుజన కవి లేకపోలేదు, మొల్ల లేకపోలేదు అని మన కంచైలే గారు కూడా ఈ మొల్ల రామాయణం గురించి చాలా బాగా చెప్పారు. ఇవేమన్నారంటే కాత్యాయని గారు భాస్కరాదులు రాసిన రామాయణానికి మొల్ల రాసిన రామాయణానికి దృక్పథ భేదం ఉన్నది అని అన్నారు. దృక్పథ భేదం ఉన్నది. మొల్ల పురుష సాహిత్య ప్రపంచం నిర్మించుకున్న కావ్య ప్రబంధ ప్రక్రియను ఏమాత్రం ప్రశ్నించకుండా స్వీకరించింది. అయినప్పటికీ మహిళా హృదయ మార్దవం, మాతృ హృదయ సౌమనస్యం మొల్ల రచనలోకి అనివార్యంగా ప్రవేశించాయి అని అన్నారు. అలాగే ప్రాచీన సాహిత్యంలో స్త్రీల విద్య ఎలా ఉంది, స్త్రీల పని విభజన ఎలా ఉంది, స్త్రీల ప్రతిఘటనలు ఎలా ఉన్నాయి అని చాలా విలువైనటువంటి వ్యాసాలు
రాశారు కాత్యాయని పెద్మహయ్య గారు. ప్రాచీన సాహిత్యాన్ని మనము ఎంతసేపు నాయకుడు, నాయిక, ప్రతినాయకుడు, ప్రధాన రసం ఈ ఈ పాలకవర్గ దృష్టితోనే చూశారు మన ప్రాచీన పండితులంతా. కొట్లాడి చచ్చారు ఆ రసం ఏమి, ఆ కావ్యంలో ఏ రసం, ఈ కావ్యంలో ఏ రసం అని. కాత్యాయని గారు ప్రాచీన సాహిత్యంలో భిన్న సామాజిక వర్గాల జీవితాలు అని వ్యాసం రాశారు. పునర్మూల్యాంకనం అంటే ఈనాడు మనం శ్రామిక వర్గాన్ని గురించి మాట్లాడుతున్నాం, దళితుల గురించి మాట్లాడుతున్నాం, బహుజనుల గురించి మాట్లాడుతున్నాం, మహిళల గురించి మాట్లాడుతున్నాం, గిరిజనుల గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళందరూ ఎలా ఉన్నారు, ప్రాచీన సాహిత్యంలో స్థానం దక్కిందా లేదా, దక్కితే ఏ స్థానము అనేది చేయటమే అన్వేషణ, పునర్వివేచన, పునర్మూల్యాంకనం అన్నమాట. అంటే ఈ బలహీన వర్గాల వాళ్ళ గురించి రాసిన సాహిత్యం కాదది. వాళ్ళు పాలక వర్గాల గురించి రాసుకుంటూ ఉన్నా కూడా అనివార్యంగా శ్రామిక వర్గాన్ని గురించి కూడా వాళ్ళు రాయాల్సి వచ్చింది అని ఆమె సిద్ధాంతం చేశారు. అలా చూసినప్పుడు ఆమె వైశ్యులు హంస భవిష్యత్తులో, గొల్లలు హరివంశంలో, ఎరుకలు భారతంలో, నిషాదులు రామాయణంలో, ఆటవిక జాతులు మనుచరిత్రలో, కిరాతులు శ్రీకాళహస్తి మహాత్మ్యంలో, తర్వాత జాలరులు మహాభారతంలో, నేతన్నలు హంస భవిష్యత్తులో, చాకలి వాళ్ళు బసపురాణంలో ఎక్కడెక్కడ వస్తారో ఆమె చిత్రించారన్నమాట. అలాగే ఇక చాలా వ్యాసాలు అవి ఆ మీదనే ఒక సెమినార్ పెట్టుకోవడానికి అవసరమంత ఉంది. ఆముక్త మాల్యదలో ఈ బహుశా ఇది శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం 500 సంవత్సరాలు అయినప్పుడు రాసిన వ్యాసం, 2 వ్యాసాలు రాశారు. అందులో ఆ మహావిష్ణువే కవి కళ్ళకొచ్చి కలడొకరుండు పేరు కొనంగరాని కులంబు మదీయ భక్తుడు అంటాడు. నాకు భక్తుడైతే వాడి పేరు హాయిగా చెప్పొచ్చు నేను, కానీ అక్కడ దేవుడు పేరు కొనంగరాని కులంబు మదీయ భక్తుడు అని అంటాడు. దీన్ని ఆమె చాలా బాగా వ్యాఖ్యానించారు. అలాగే పారిజాత హరణంలో సత్యభామ అస్తిత్వాన్ని గురించి రాశారు. వేమన పద్యాల్లో మానవతా విలువల గురించి రాశారు. వేమనను ఒక సన్యాసిగా, ఒక యోగిగా మాత్రమే కాకుండా ప్రజాకవిగా చూడటం మనకు ఆధునిక కవులు చాలా మంది చేశారన్నమాట. అలాగే వీరబ్రహ్మం గారిని కేవలం ఏదో కాలజ్ఞాన తత్వాలు చెప్పి, ఇది రేపు అక్కడ పిల్లి అరుస్తుంది, లేకపోతే కోడి కడుపులో పంది పుడుతుంది, లేదా పంది కడుపులో ఎలుక పుడుతుంది అని చెప్పేవాడుగా మాత్రం చూస్తున్న సమయంలో ఒక గొప్ప సామాజిక విప్లవకారుడిగా చాలా మంది విమర్శకులు, వినోదిని, కాత్యాయని గారు, గోపి లాంటి వాళ్ళు, ఇంకా దాని మీద పరిశోధన చేసిన వాళ్ళు చాలా గొప్ప విమర్శ చేశారు. ఇదంతా పునర్మూల్యాంకన విమర్శ అన్నమాట. తిరుపునేని మత్స్యరావు గారు జాతీయ ఉద్యమ సాహిత్యాన్ని గురించి రాశారు. ఆయన ఏమంటారంటే, జాతీయవాదము బూర్జువా వర్గవాదము అన్నాడు. జాతీయవాదము బూర్జువా వర్గవాదము. కొత్త పాతల మేలు కలయిక, ఇది గురజాడ మాట. ఇది మన వాళ్ళు ఏమో చెప్తున్నారంటే, గతాన్ని వర్తమానానికి ఆయన సమన్వయం చేశాడని, ఫ్యూడలిజాన్ని తీసుకొచ్చి భూస్వామ్య వ్యవస్థను పెట్టుబడిదారి వ్యవస్థతో లింక్ పెట్టాడని. కానీ త్రిపునేని మత్స్యరావు గారు ఏమంటారంటే, కాదు తప్పది, ఆ అవగాహన తప్పు. భారతీయులను వలస పాలనా విధానాలకు అనుకూలంగా మార్చడమే కొత్త పాత్రల మేలు కలయిక అని ఆయన చెప్పారు. అలాగే దేశభక్తి గీతము ప్రపంచంలో ఏ దేశానికైనా వర్తిస్తుందని శ్రీశ్రీ లాంటి వాడంటే ఆయన ఒప్పుకోలేదు. ఆయన శ్రీశ్రీ మార్క్సిస్టే, త్రిపురనేని మార్క్సిస్టే. మార్క్సిస్టులో కూడా అభిప్రాయ భేదాలు ఉంటాయనే విషయాన్ని మనం గుర్తించాలన్నమాట. ఒక కాలానికి, ఒక స్థలానికి పరిమితం కాని సందేశాన్ని ఇచ్చేది ఈ గీతం అని శ్రీశ్రీ అన్నాడు. చాలా మంది అభ్యుదయ విమర్శకులు కూడా ఈ అభిప్రాయాన్ని ప్రతిధ్వనించారు, కానీ ఇది అశాస్త్రీయమైన అభిప్రాయం అన్నాడు. స్థల కాలాలకు అతీతమైన సందేశం ఎవడు ఇవ్వలేడు అన్నాడు. స్థల కాలాలకు అతీతమైన సందేశం ఎవడు ఇవ్వలేడు. అలాంటి సందేశాలు ఉండవు. అందరికీ సంబంధించింది, అన్నిటికీ సంబంధించింది ఉంటే
దేనికి ఎవరికి సంబంధించినది కాదు అని అంటాడు. బహుశా రంగనాయకమ్మ గారు అనుకుంటాను ఒక చోట అన్నారు, అందరి దేవుళ్లకు మొక్కేవాడికి ఏ దేవుడి మీద విశ్వాసం ఉండదు అని. అలాగే అందరు అమ్మాయిల్ని ప్రేమించేవాడికి ఏ అమ్మాయి మీద ప్రేమ ఉండదని ఆమె అన్నట్టుగా నేను ఎప్పుడూ చదివాను. అలాగే సార్వకాలికము సార్వజనీనమైనటువంటి ఎక్కడ ఉండవని త్రిపురి మస్తుండవు దాన్ని ఇది పునర్మూల్యాంకనం అన్నమాట. ఇంకొకటి అంటే కరెక్షన్ ఆఫ్ ది పీపుల్స్ అండర్స్టాండింగ్, ప్రజలు అనుకుంటున్న దాన్ని సవరించడం ఏమిటంటే, కొత్తగా బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని విభజించి పాలించారు అని మనం అనుకుంటున్నాం. కానీ నేను ఒకప్పుడు ఇట్లా మాటలు అంటుండేవాడిని. నేను ఎట్లా అన్నాను నాకు తెలియదు, కానీ మా గురువు గారు త్రిపురి మస్తు మా గురువు గారు ఆయన, నేను ఆయన దగ్గర చదువుకున్నా. ఆయన ఏమన్నారంటే, విభజించి పాలించు సూత్రాన్ని బ్రిటిష్ పాలకులు అనుసరించారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. వాడే వచ్చి మనం అంతా ఐక్యంగా ఉంటే మన మధ్య చిచ్చు పెట్టాడే మనం వాడు అని అనుకుంటుంటాం. అప్పటికి మన దేశాన్ని విభజించడానికి ఎవరూ పెద్ద శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికి బ్రిటిష్ వాడు వచ్చేటప్పటికే మనం విడిపోయి ఉన్నాం. మనల్ని విడదీయడానికి ఎవరు పెద్దగా కష్టం చేయాల్సిన అవసరం లేదన్నారు ఆయన. అంటే అర్థం ఏమిటి? కుల వ్యవస్థ భారత ప్రజల్ని విడదీస్తుంది. 6,000కు మించిన కులాలుగా మనం విడిపోయి ఉన్నాం. ఒక కులానికి ఇంకో కులానికి పట్టదు, ఒక కులానికి ఇంకో కులం మీద గౌరవం లేదు, పై కులాల మీద భయం ఉంటే ఉంటుంది, కానీ ఐక్యత మాత్రం లేదు. ఇలాంటి దేశాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చు, జనాన్ని సులభంగా విడదీయచ్చు. కాబట్టి బ్రిటిష్ వాడు మనల్ని విభజించాడు అనేది నిజం కాదు. మనం వాడు వచ్చేటప్పటికి విడిపోయి ఉన్నాం, మన విభజన వాడు వాడుకున్నాడు అని చెప్తాడు త్రిపురనేని మధుసూదన్ రావు గారు. అలాగే సినారే విమర్శలు చాలాసార్లు ఘాటైన విమర్శలు చేశారు. అంటే ఆయన ఏదో సమన్వయవాది అనే పేరుతో ఉంటారు. ఆయన భావ కవిత్వం యొక్క లక్షణాలు చెప్పి 6 శాఖలు చెప్పారు సినారే. అయితే భావ కవిత్వం యొక్క ముఖ్యమైన లక్షణం అంతర్ముఖీనత. ఈ అంతర్ముఖీనత జాతీయోద్యమ కవిత్వానికి లేదు, సంఘ సంస్కరణ కవిత్వానికి లేదు. కాబట్టి భావ కవిత్వం వేరు, ఈ జాతీయ పునరుజ్జీవన కవిత్వం వేరు అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇలాగా మన త్రిపుర మధుసూదన్ గారు తన వ్యాసాల్లో చాలా కొత్త ఆలోచనలు రేకెత్తించారు. వి చెంచయ్య తెలుగు సాహిత్యంలో భక్తి ఉద్యమం. భక్తి ఉద్యమం ఉత్తర భారతదేశంలో పుట్టి తమిళనాడు కర్ణాటక మీదుగా తెలుగుదేశంలోకి వచ్చింది అనేది ఒక చరిత్ర చెప్పాడు ఆయన. తెలుగునాట భక్తి ఉద్యమం వచ్చేటప్పటికి నేపథ్యం, మార్క్సిజము ఒక రచన లేదా ఒక రకమైన సాహిత్యం వచ్చేటప్పటి నేపథ్యం ఎలా ఉంటుందో చెప్తుంది. నేపథ్యం చెప్పకుండా మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ ఉండదు. నేపథ్యమే విమర్శ కాదు, కానీ నేపథ్యము సాహిత్యానికి అన్వయం అన్నమాట. ఆంధ్రదేశంలో ఈ భక్తి ఉద్యమం మొదలైన నాటికి మహమ్మదీయుల పరిపాలన ద్వారా సూఫీ మతం ప్రవేశించి ఉండాలి మన తెలుగు నేల మీద. సూఫీ మతంలో సాధువులు ఉంటారు, మత సాధువులు ఉంటారు. ఆ సాధువులు హిందువులను మహమ్మదీయులను సమానంగా గౌరవించారు, మనుషులుగా చూశారన్నమాట. ఆధ్యాత్మిక తత్వంతో పాటు మానవులందరినీ సమానంగా చూడడం సూఫీ తత్వంలో ప్రధానమైన అంశం అన్నాడు చెంచయ్య. అది మన తెలుగు నేల మీద ఉంది ఈ భక్తి ఉద్యమం మొదలయ్యేటప్పటికి. అసలు భక్తి ఉద్యమం మొదలు కావడానికి ఈ సూఫీనే ఆధారమా ఏమనేది కూడా మనం ఆలోచించాలి. అలాగే తమిళనాడులో ఆళ్వార్లు, కర్ణాటకలో నయనార్లు, వీళ్ళు వీరశైవ మతాన్ని, వైష్ణవ మతాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లో రాజులు ఈ జైన బౌద్ధ మతాలను తరిగికొట్టి ఈ వైదిక మత ప్రభావాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ మతాలు వచ్చాయి. రామానుజుడు కుల భేదాలకు తావివ్వలేదు. వీరశైవానికి మూల పురుషుడు బసవడు ఆయన కుల వ్యవస్థను వ్యతిరేకించాడు. కాబట్టి ఈ వీరశైవ వైష్ణవ మతాలు, సూఫీ మతం ఇవన్నీ తెలుగు నేలలో ఉండి భక్తి ఉద్యమానికి ఊతం ఇచ్చాయని చెప్పేసి నేపథ్యాన్ని వివరించారు చెంచయ్య గారు.
ఈ భక్తి ఉద్యమంలో 3 దశలు ఉన్నాయని ఆయన గుర్తించాడు. ఒకటి వీరశైవ మత ప్రభావంతో వచ్చిన సాహిత్యం, పండితారాజ్యుడు, పాల్కురు సోమనాథుడు వీళ్ళు. తర్వాత వైష్ణవ సంప్రదాయం ద్వారా వచ్చిన సాహిత్యం, కృష్ణమాచార్యులు, అన్నమాచార్యులు వీళ్ళు. వేమన వీరబ్రహ్మం వీళ్ళ సాహిత్య సంప్రదాయం వేరన్నమాట. ఈ వీరశైవ వీర వైష్ణవ సాహిత్యాల కన్నా కూడా వేమన వీరబ్రహ్మాల సాహిత్యం చాలా పురోగమనశీలమైంది అని చెప్తారు చంచయ్య గారు. చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. భక్తి ఉద్యమం అనేటువంటి మనకు ఎలాంటి విలువలు అందించింది? భక్తి ఉద్యమము మనకు ఎలాంటి విలువ అందించిందంటే, మతం అయినా, ఒక సిద్ధాంతమైనా, లేదా ఒక సాహిత్యమైనా ప్రజలతో మమేకం కావాలి అనేటువంటి విలువను భక్తి కవిత్వం అందించింది అంటారు ఆయన. ప్రజలతో మమేకం కావటం, పాలకులతో కాదు. ఇది మార్క్సిజం. కుల భేదాలు, ఆర్థిక అసమానతలు పనికిరావు అనేటువంటి విలువను అందించింది. భక్తి అయినా మరొకటైనా ఉద్యమ రూపం ధరించనిదే అది ప్రజల దగ్గరికి చేరదు అని చెప్పడం కూడా వాళ్ళ ఉద్దేశం అంటాడు. ఈ ఉద్యమాన్ని గుర్తించడమే మార్క్సిజం అన్నమాట. కాబట్టి భక్తి అయినా మరొకటైనా ఉద్యమ రూపం ధరించనిదే అది ప్రజలకు చేరదు అని చెప్పడం కూడా భక్తి ఉద్యమ కవిత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి అంటాడు. అయితే భక్తి ఉద్యమము అన్నిటికీ అదే పరిష్కారం అని చంచయ్య భావించలేదు. మార్క్సిజము చాలా బ్యాలెన్స్గా ఆలోచిస్తుంది. ఎంత పాజిటివ్గా ఆలోచించాలో అంత పాజిటివ్గా ఆలోచిస్తుంది. ఆ పాజిటివ్ థింకింగ్ పనికిరాని దానిని వ్యతిరేకిస్తుంది. భక్తి ఉద్యమ లక్ష్యము కుల వ్యవస్థ నిర్మూలన కాదు, సమానత్వ సాధన కాదు, మత సంస్కరణ మాత్రమే అని అన్నాడు చంచయ్య గారు. ఇంకొకటి ప్రశ్న వేశాడు ఆయన. చాలా పునర్మూల్యాంకనం వల్ల కలిగిన ఫలితం ఏమిటంటే, మనం సాధారణంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ విద్యను మనకు చెప్పి వాళ్ళ సంస్కృతిని మనకు పరిచయం చేసిన తర్వాతనే ఇక్కడ సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చాయి. సంఘ సంస్కరణ ఉద్యమాలు వచ్చాయని అనుకుంటుంటాం కదా. అది కొంతవరకు నిజమైనప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాకా భారతదేశంలో ఏమీ ప్రయత్నం జరగలేదు. సమస్యలు ఇక్కడ పుట్టాయి. ఇక్కడ పుట్టిన సమస్యలకి ఇక్కడ పరిష్కారం అనేది ఎవడో ప్రయత్నించకుండా ఉంటాడా? ఉండరు. కాబట్టి వేమన వీరబ్రహ్మల ఉద్యమాలను మనము పునరుజ్జీవన ఉద్యమాలుగా భావించవచ్చు కదా అని ఆయన ఒక ఆలోచన రేకెత్తించారన్నమాట. వీళ్ల కాలంలోనే పాశ్చాత్య దేశాల్లో పునరుజ్జీవన ఉద్యమాలు మొదలైనాయి. 16, 17, 18 శతాబ్దంలోనే పాశ్చాత్య దేశాల్లో పునరుజ్జీవన ఉద్యమాలు మొదలైనాయి. ఇక్కడ వీళ్ళు వ్యక్తులుగా ప్రారంభించారు. వీళ్ళను మనం పునరుజ్జీవన ఉద్యమకారులుగా ఎందుకు గుర్తించకూడదు అది ఒకటి. రెండవది, పాశ్చాత్య దేశాల్లో పునరుజ్జీవన ఉద్యమాలలో ఈ సంఘ సంస్కరణతో పాటు ఒక వైజ్ఞానిక దృష్టి ఒకటి వాళ్ళకి బాగా ఉంది. కానీ మనకి ఇక్కడ సైన్స్ డెవలప్ కాలేదు కాబట్టి ఇక్కడ మనకు వైజ్ఞానిక దృష్టి లేదు. అయినప్పటికీ కూడా మన ఇద్దరు కవులు కూడా మన వాళ్ళు పునరుజ్జీవన కవులుగా వాళ్ళని గుర్తించాలి అని చంచయ్య ప్రతిపాదించాడు. ఇలాంటివన్నీ కూడా మార్క్సిస్టు దృక్పథంతో వచ్చినటువంటి పునర్మూల్యాంకన విమర్శలు ఇంకా చాలా ఉన్నాయి. మనకు పిల్లలమర్రి శ్రీరాములు భక్తి కవిత్వాన్ని సామాజిక విశ్లేషణ చేశాడు. ఎక్కడి నుంచి మనకు తాళ్లపాక అన్నమాచార్యులు మొదలుకొని చాలా మంది తాత్విక భక్తి కవుల్ని ఆయన విశ్లేషించి చాలా గొప్ప గ్రంథం రచించాడు. ఆయనకి మార్క్సిజం మీద నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది చాలా సామాజిక దృష్టితో రాసిన గ్రంథం. కేకే రంగనాచార్యులు గారి పర్యవేక్షణ వచ్చింది అది. అందులో అన్నమయ్య సోమరితనాన్ని వ్యతిరేకించాడు. మహిళ ఉద్యోగి కావాలే మనుజుడైన వాడు అన్నాడు. ప్రతి మనిషికి పని ఉండాలన్నాడు. అంటే విశ్రాంతి వర్గాన్ని ఆనాడే అన్నమయ్య గుర్తించాడని అర్థం. అలాగే బ్రహ్మం ఒక్కటే అనే పదంలో అస్పృశ్యతను ఆయన ఎలా వ్యతిరేకించాడు. అలాగే అన్నలదమ్ముళ్ళు తండ్రి కొడుకులు ఒకరినొకరు చంపుకోవటాన్ని ఎలా వ్యతిరేకించాడు. ఇవన్నీ చెప్పుకుంటారు అనమాట. ఇవన్నీ కూడా మార్క్సిస్టు పద్ధతిలో వచ్చినటువంటి సాహిత్య విమర్శ. ఇది తెలుగు సాహిత్య, ఆధునిక తెలుగు సాహిత్య విమర్శలో ఈ పునర్మూల్యాంకనం, అందులో మార్క్సిస్టు పద్ధతి ఒక పెద్ద పాయ. ఆ తర్వాత మనకు
దళిత, బహుజన, స్త్రీవాద, ప్రాంతీయ అస్తిత్వ వాదాలతో వచ్చినట్టు పునర్మూల్యాంకన విమర్శలు కూడా ఉన్నాయి మనకు. ముస్లిం వాదులు కూడా పునర్మూల్యాంకనం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాకు ఖాజా, తర్వాత మా షమి వల్ల, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పుస్తకాలు నేను మధ్య చదివాను. వాళ్ళు కూడా ఈ ముస్లింలుగా ఉన్నటువంటి కవులు లేదా రచయితలు అంటే ముస్లిం కవులు పునర్మూల్యాంకనం చేస్తున్న మాట. ముస్లింలుగా ఉండి కవిత్వం రాయగలిగిన వాళ్ళు లేదా సాహిత్యం సృష్టించగలిగిన వాళ్ళు మొదట్లో హిందువులు లాగే రాశారు అని వాళ్ళు ఒక సూత్రీకరణ చేశారన్నమాట. ఇది పునర్మూల్యాంకనం. ఇలాగే అందరూ కూడా ఇప్పుడు కంచైల గారు చిన్న ఒక వ్యాసం, 40 పేజీల వ్యాసం, అది ఒక సిద్ధాంత పత్రం. అది ఉత్పత్తి తెలుగు సాహిత్య వారసత్వం అనేటువంటిది. ఇందులో మొల్ల, వేమన, వీరబ్రహ్మం ఈ ముగ్గురు ప్రాచీన కవులు తీసుకున్నారు. అలాగే ముద్దు నరసింహం, తిప్పునేని రామస్వామి చౌదరి, జాషువా ఈ ముగ్గురు ఆధునికులు తీసుకున్నారు. తీసుకొని వీళ్ళల్లో ఉన్నటువంటి శూద్ర లక్షణాలు ఏమిటి అని చెప్పేసి ఆయన చెప్పాడు. మొల్ల విషయం అయితే చాలా చెప్పాడు ఆయన. అయితే ఆయన చెప్పిన దానికంతా ఆధారాలు ఉన్నాయనేది నాకు అనుమానం ఉంది. చాలా చెప్పారు ఆయన, చూపించడం చెప్పారు. అంటే ఆ మొల్ల రామాయణంలో కుమ్మరి స్వభావం ఉన్నది అంటాడు. అది ఏదైనా ఆయన రుజువు చేస్తే మనం తెలుసుకోవచ్చు. ఊరికి స్టేట్మెంట్ మాత్రం ఇచ్చాడనమాట. మనం ఆది కవులు అన్న వాళ్ళు ఎవరు కూడా సృజనాత్మక రచయితలు కాదు, వాళ్ళు ట్రాన్స్లేటర్స్ అని చెప్పారు. ఇది మనకు కట్టమంచి రామలింగ గారి నుంచి అందరూ చెప్పినటువంటి విషయమే. ఈ కుల వ్యవస్థలో ఒక గొప్ప రచన ఉంది అనుకోండి. ఈ గొప్ప రచనలో ఏమి ఉంది అని మనం చూడం, మరి దీన్ని ఎవరు రాశారు అని చూస్తాం అంటాడు ఆయన. ఎవరు రాశారంటే ఏ కులవాడు రాశాడు అని ఆయన ఉద్దేశం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది తెల్లగా ఉంటే, ఒక దళిత అమ్మాయి తెల్లగా ఉంటే ఈ దళిత స్త్రీ అని తెలియకముందు ఈ కులం ఏమిటని అడుగుతాం మనం. ఇది ఒక రోగం మన సమాజంలో. కాబట్టి మళ్ళా బ్రాహ్మణ వర్గంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి రామాయణాన్ని తీసుకొని తన స్వభావం నుంచి రాసిందాన్ని అని చెప్పేసి కుమ్మరత్వం మొల్ల కవిత్వం అంతా శైలిలో స్పష్టంగా కనిపిస్తుంది అన్నాడు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది, పరిశీలించాల్సిందే. కుమ్మరత్వము మొల్ల కవితా శైలిలో స్పష్టంగా కనిపిస్తుంది. మా సాత్యాయన్ గారు చెప్పాలి, ఆమె అధ్యయనం చేసినారు ఇదివరకే దానిని. బాల్యం నుంచి కుమ్మర పని చేయటం వల్ల ఆమె రచనలో శ్రామిక వర్గ ప్రగతి నక్షత్రం ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తుంది అని అన్నారు. వాల్మీకి రామాయణానికి మొల్ల రామాయణానికి సంబంధం లేదన్నారు. అది వేరు ఇది వేరు అంటున్నారు. మొల్ల రామాయణం హిందూ సంప్రదాయంలో లేదంటున్నాడు. ఆర్య సంస్కృతిని మొల్ల రామాయణ ప్రచారం చేయలేదంటున్నారు. బహుశా మొల్లను ఇంకా ఎక్కడ దాకా పేరంటే ఐలే గారు మొల్లను తొలి తెలుగు ఫెమినిస్ట్ రచయిత్రి అని చెప్పవచ్చు అని కూడా అన్నారు. తొలి తెలుగు ఫెమినిస్ట్ రచయిత్రి అనొచ్చు అన్నారు. మొల్లను తొలి తెలుగు కవయిత్రిగా కూడా మనం చూడవచ్చు అన్నారు. ఇవన్నీ కూడా ఈ స్టేట్మెంట్లు తర్వాత భవిష్యత్తులో పరిశోధకులు ఆలోచించుకోవడానికి పనికి వస్తాయి. అలాగే వేమన గురించి ఆయన చాలా గొప్ప అభిప్రాయాలు చెప్పారు. వేమన, వీరబ్రహ్మం లాంటి వాళ్ళే కులాన్ని గురించి మాట్లాడారు. ఆధునిక కాలంలో చాలా మంది కులాన్ని గురించి మాట్లాడడానికి వెనుకాడారు ఎందుకోసం అని ప్రశ్నించాడు ఆయన. ఇది అందరూ ఆలోచించుకున్నటువంటి ప్రశ్న. అలాగే ఎన్ వేణుగోపాల్ గారు తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ అని ఒక వ్యాసం రాశారు. తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ. ఈ వ్యాసమే ఒక మార్క్సిస్టు సాహిత్య విమర్శ మీదనే పునర్మూల్యాంకనం ఈ వ్యాసం. ఆయన ఏమంటారంటే 1930 ప్రాంతాల నుంచి మార్క్సిస్టు సాహిత్య విమర్శ వస్తుంది తెలుగులో. కనీసం ఒక 50 మంది దాకా మార్క్సిస్టు సాహిత్య విమర్శకులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక 100 గ్రంథాలు వచ్చి ఉంటాయి మార్క్సిస్టు సాహిత్య విమర్శ పేరుతో. వాళ్ళే మార్క్సిస్టులు అనుకున్నారు, ఇతరులు వాళ్ళని మార్క్సిస్టులు అన్నారు. ఎలాగైనా కానీ మార్క్సిస్టులుగా చలామణి అవుతున్నటువంటి విమర్శకులు ఒక 50 మంది ఉన్నారు. వాళ్ళు రాసిన పుస్తకాలు 100 దాకా వచ్చాయి. అయితే వీళ్ళు రాసినంత మార్క్సిస్టు విమర్శేనా అని ప్రశ్నించారు. అది పునర్మూల్యాంకన ప్రశ్న అంటే అది.
ఆయన పలానా విమర్శ మార్క్సిస్ట్ విమర్శ అని గుర్తించాలంటే దానికి 5 సూత్రాలు చెప్పారు. ఒకటి, మార్క్సిస్టు సాహిత్య విమర్శ పద్ధతి సిద్ధాంతం. రెండవది, మార్క్సిస్టు సాహిత్య విమర్శ పద్ధతి. మూడవది, సమాజ సాహిత్య సంబంధాల అవగాహన, అది సాహిత్య విమర్శలో వ్యక్తమైన తీరు. 4, వస్తు శిల్పాల విశ్లేషణ. 5, సాహిత్యానికి గల తక్షణ దీర్ఘకాలిక ప్రయోజనాల స్పృహ అని చెప్పి వాటినంతా వివరించినప్పుడు మార్క్సిస్టు సాహిత్య విమర్శతో వచ్చినటువంటి ఈ 100 గ్రంథాలలో ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి సాహిత్య విమర్శను కనుక మనం వెతుక్కున్నామంటే బహుశా సగానికి సగం మార్క్సిస్ట్ సాహిత్య విమర్శ కాకుండా పోయేటువంటి అవకాశం ఉందని నాకు అర్థం అవుతుంది. మిత్రులారా, కాత్యాయని విద్మహ గారు కన్యాశుల్కంలో మార్క్సిజము స్త్రీవాదము రెండు కలిపి మాట్లాడుతూ, అంటే పొలిటికల్ ఎకానమీని అప్లై చేస్తారు, ఫెమినిజంని అప్లై చేస్తారు. కన్యాశుల్కం నాటకంలో 4 కుటుంబాలు ఉన్నాయి. కరెక్ట్గా మన అగ్నిహోత్రావధాని, లబ్ధావధాని ఇవి కనిపిస్తాయి. కర్టక శాస్త్రి, పోలిశెట్టి కుటుంబాలు ఉన్నాయి, ఇవి కనిపించవు. ఇవన్నీ కూడా పితృస్వామ్య కుటుంబాలు అని చెప్తున్నాను. పితృస్వామ్య సంబంధాలతో పురుషాధిపత్య సమాజం, వాటి మధ్య భార్యకు భర్తకు నిరంతరం సంఘర్షణ జరుగుతూ ఉంది. ఆమె ఎంత నిశ్చితంగా పరిశీలిస్తారంటే, కర్టక శాస్త్రి మోస్ట్ డిజోబీడియంట్ హస్బెండ్, వాడు అవిధేయుడైనటువంటి భర్త. ఎళ్ళని ఏమి గౌరవించడు, కుటుంబాన్ని గురించి పట్టించుకోడు, ఎప్పుడు బయటకు వెళ్ళిపోయి నాటకాలు వేసుకుంటూ ఉంటాడు. వాడికి దొండకూర అంటే చాలా ఇష్టం, దొండకాయ అంటే చాలా ఇష్టం. కర్టక శాస్త్రి భార్యకు వాడి మీద చాలా కోపం ఉంది. ఆ కోపాన్ని ఎలా తీర్చుకుంటుందంటే ఆమె, వాడి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పెరట్లో దొండకాయలు దండికి కాస్తాయి. కర్టక శాస్త్రి ఇంటికి వచ్చినప్పుడు అంతా ఆ దొండకాయ కూర వండి పెడుతుందంట ఆమె. అంటే భార్య భర్త మీద ఎలా కోపాన్ని తీర్చుకుంటుందంటే, వాడికి ఇష్టం లేని కూర వండి పెట్టడం ద్వారా తీర్చుకుంటుందని చెప్తారు విద్మహ గారు. అలాగే ఇంకో చోట బహుశా ఇంకెవరో ఒక పాత్ర కూడా, ఒక పాత్రే, మా ఇళ్ళ కోపం వస్తే చీపుర్లు ఎగురుతాయని అంటుంది. ఇవన్నీ ఇంతకుముందున్న పరిశోధకులు కన్యాశుల్క నాటకం వచ్చినప్పటి నుంచి ఎవడు గుర్తించలేదు, వీటిని ఎవడు గుర్తించలేదు. అలాగానే కన్యాశుల్క నాటకంలో భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్యవాద వ్యవస్థ, ఈ 3 వ్యవస్థలు మార్క్సిజం చెప్తుంది. కన్యాశుల్క నాటకంలో ఉన్నట్టు స్త్రీ పురుష సంబంధాలలో ఈ 3 వ్యవస్థల్ని దర్శించారు కాత్యాయని విద్మహ గారు. అగ్నిహోత్రావధాని, ఆయన భార్య లబ్ధావధాని, ఇలాంటి వాళ్ళందరూ కూడా భూస్వామ్య వ్యవస్థకు ప్రతినిధులు. స్త్రీ పురుష సంబంధాల దృష్టితో కూడా ఆడవాళ్ళంటే ఏం గౌరవం ఉండదు వాళ్ళకి. రెండవది పెట్టుబడిదారీ స్త్రీ పురుష కుటుంబ వ్యవస్థ. ఇది ఆ బుచ్చమ్మను లొంగ తీసుకునే క్రమంలో గిరీశం ఒక ఉపన్యాసం ఇస్తాడు. చూడు వదిన అని మొదలుపెట్టి, నేను బాగా చదువుకుంటాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాము, హైదరాబాద్ నవాబు దగ్గర మనకు ఉద్యోగం వస్తుంది, మనం అప్పుడు ఈ ఇరుకు ఇళ్లలో ఉండలేము, ఇంతమందిలో కలిసి ఉండలేము, మనం శుభ్రంగా ఒక చక్కటి ఇల్లు కట్టుకొని ఇంటి చుట్టూ పెద్ద పూల చెట్టు, పండ్ల చెట్లు వేసుకుంటాం, నేను ఒక మూల గదిలో కూర్చొని రాసుకుంటూ ఉంటాను, మనకు పిల్లలు పుడతారు, వాళ్ళ పిల్లలు వచ్చి నాయన నాకు అది కావాలి ఇది కావాలంటారు, మనకు డబ్బు కావాలి, నువ్వు బీర పువ్వులాగా ధరించుకొని నువ్వు నా దగ్గరికి వచ్చి నిలబడుకుంటావు అని ఒక మోడర్న్ ఫ్యామిలీ సిస్టమ్ని ఒక కళగా చూపిస్తాడు వాడు. అది పెట్టుబడిదారీ కుటుంబ వ్యవస్థ. దీన్ని చెప్పారు. నాకు తెలిసి దీనిని గుర్తించింది మొట్టమొదటి కాత్యాయని గారే. మూడవది కూడా గుర్తించారు ఆమె, ఏమిటంటే సామ్యవాద కుటుంబ వ్యవస్థ లేదా స్త్రీ పురుష సంబంధాలు. అదేమిటంటే మధురవాణి సంభాషణ అవుతుంది, ఆమె ఒక బహుశా
రామపంతులతోనే ఎవరితో మాట్లాడుతూ, ఇదే గనక నేను కాపు కన్ననే పుట్టి ఉంటే నా వాళ్ళనే వాళ్ళు ఉండేవాళ్ళందరూ. నా భర్తతో పాటు నేను పొలంలో పనిచేసుకుంటూ ఉంటే ఆ మిరప చెట్లకు, ఆ చెట్లకు, ఈ చెట్లకు నేను నా భర్తతో పాటు కలిసి పని చేస్తూ ఉంటే నాకు ఎంతో గౌరవంగా ఉండేది అని మధుర అని డైలాగు, ఒకే ఒక డైలాగ్ అది. ఆ డైలాగ్ని పట్టుకొని శ్రామిక జన శ్రామిక కుటుంబ వ్యవస్థ ఇది, శ్రామిక స్త్రీ పురుష సంబంధాల వ్యవస్థ గుర్తించారనమాట. ఇది పునర్మూల్యాంకనం అంటే ఇదివరకు చెప్పిన వాళ్ళంతా చెప్పింది మళ్ళీ చెప్పుకుంటూ పోవడం కాదు, ఇక పూర్వీకులు చెప్పని దాన్ని చెప్పటం. అలాగా కన్యాశుల్క నాటకంలో భూస్వామ్య వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ, శ్రామిక సామ్యవాద వ్యవస్థ, ఈ 3 వ్యవస్థల్ని కుటుంబ పరంగా గురజాడ అప్పారావు చిత్రించాడు అని ఆమె గుర్తించారు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా. ఇప్పటికే సమయం 12:40 అయింది. నా గొంతు కూడా హెచ్చరిస్తూ ఉంది. ఎక్కువ చెప్పాలన్నది నాకు, ఇంకా చెప్పాలన్నది కానీ ఇక్కడితో నేను ఆపుతాను. మన మిత్రులు ఏవైనా చర్చను లేవదీస్తే నేను ఆ చర్చలో పాల్గొంటాను, సమాధానాలు చెప్తాను. నమస్తే.